గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద షో. ఈరోజు జనరల్గా మన రివ్యూ వీడియో చేసాం కదా, మూవీ ఇట్లా రిలీజ్ అవ్వడుతోనే ఆ రోజే రివ్యూ చేసి పడేసాం అనమాట. ఆ రివ్యూ ప్రీ రిక్వెస్ట్ ఏంటిదంటే మూవీ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు లైక్ ఎవరైనా చూడొచ్చు ఆ రివ్యూ, బికాస్ దాంట్లో స్పాయిలర్స్ ఉండవు. మేము దాని గురించి జస్ట్ మూవీ ఎలా ఉందని చెప్పి ఎక్స్ప్రెస్ చేసాము. ఏ మూవీ రా? కల్కి. మన రిలీజ్ అయింది ప్రభాస్ది కల్కి 2898 మూవీ రివ్యూ చేసామన్నమాట. దానికి కొంచెం సపోర్ట్ ఓకేష్ కైండ్ ఆఫ్ వచ్చింది. జనరల్ గా ఈ వీడియో మోటివ్ ఏంటిది అంటే కల్కి మూవీలో గురించి డిస్కషన్. జనరల్ గా లైక్ పార్ట్స్ ని కొంచెం ఇప్పుడు నేను ఒక 1-2 minutes లో ఎలాబరేట్ చేస్తా. ఏ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ అనేది కొంచెం సెగ్మెంట్స్ చేసి ఆ సెగ్మెంట్స్ గురించి మేము ముగ్గురం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఈ మూవీలో ఇప్పుడు ఈ డిస్కషన్ లో స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైతే మూవీ చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే చూడండి, మేము మూవీ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఇంట్రో మ్యాన్. ట్రైలర్ టీజర్ అట్లా చాలా అరుదుగా ఒకటి అరా వదిలేరు. సరే ఏంది వీళ్ళు ప్రమోషన్ చేస్తలేరు అని మీమ్స్ ద్వారా చాలా ప్రమోషన్ అయిపోయింది. ప్రమోషన్స్ చేయట్లేదు అనేది ప్రమోషన్ చేయట్లేదు అని చెప్పి చాలా ప్రమోషన్ అయిపోయింది. తీరా ఎక్కడో టికెట్ తీసుకుందాం అనుకున్నాం, దొరికిన కాడికి మూసుకొని ఫస్ట్ డే వెళ్ళి కూర్చున్నాం. వైజయంతి పిక్చర్స్ లోగో స్టార్ట్, దాని నుంచి ఒక సీన్ లోకి ఎంటర్ అయినాం, అంతే హుక్డ్. అండ్ మావా నేను చెప్తున్నా చూడు, ఆ వైజయంతి లోగో తర్వాత ఒక యానిమేషన్ చేశారు కదా, అదే మహాభారతం మెయిన్ క్యారెక్టర్స్ డెత్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, దట్ ఓల్ యానిమేషన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆది పురుష్ మూవీ. ఏం యానిమేషన్! అరే పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అసలు. అది లైక్ ద్రోణాచార్యుని చంపింది, అక్కడ భీష్ముడిని బాణాల మీద పడుకోబెట్టింది, కర్ణుడి మీద బాణం వేస్తున్నది కూడా ఉంటది, రథం డీటెయిలింగ్ బాగుండే. అశ్వత్థామత అని మ్యూజిక్ కూడా వస్తుంది, మ్యూజిక్ కాదు ఆ డైలాగ్ కూడా వస్తుంది, అదే డైలాగ్ వస్తుంది. సో ఐఎమ్ ష్యూర్ మన వాల్యూమ్ చాలా కృష్ణుడిది సీన్ క్రేజీ. మనం ఫస్ట్ డే విన్నాం కాబట్టి మనకి ఆ గోలలో వినపడలేదేమో, కుంజరా అని కూడా వినిపించి ఉంటది. ఈసారి ఎప్పుడన్నా వాల్యూమ్ పెంచుకొని చూడాలి. చాలా హర్షుడు వల్ల ఓటీటీ వచ్చినాక ఇంకా డీటెయిల్ గా చూడాలి అది. సో అలా ఉండే. అయితే నాకేమనిపించింది అంటే అలా ఊడితోనే ఫస్ట్ కృష్ణుడు వస్తాడు, లైక్ ఒక తెల్ల వస్తువులు వేసుకొని కృష్ణుడు వస్తాడు కదా. వస్తువులు కాదు, తెల్ల వస్త్రాలు వేసుకొని స్టార్టింగ్ లో తెల్ల వస్త్రాలు వేసుకొని కృష్ణుడు వస్తాడు కదా. సో అంటే ఆల్రెడీ మనం నెమలి ఉంటది కాబట్టి ఎస్టిమేట్ చేసేసినాం ఆల్రెడీ కృష్ణుడే వస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అశ్వత్థామని అని చెప్పేసి కూడా మనకు తెలుసు ఆల్రెడీ. అయితే ఒక మోషన్ ఉంటది ఇట్లా కుంఫు స్టైల్లో, ఇలా బేసిక్ ఇలా అంటాడు, ఇలా అనడుతోనే కొట్టినట్టు ఎగ్గిరి అవతల ఏనుగు కూడా జరిగిపోద్ది కదా. సో ఇలా ఉంటది. చాలా సీన్ క్రేజీ. ప్లస్ కృష్ణుడు ఫేస్ చూపియాలి, ఈ యాక్టర్ చేస్తున్నాడు అని ఫేస్ చూపించకుండా షాడో తోటి ఆ సిల్హౌట్ తోటి మేనేజ్ చేసిండ్రు. క్రేజీ చాయిస్ అది. ఎందుకంటే రివీల్ చేసేయలేదు అనమాట, ఫ్యూచర్ మూవీస్ లో వాడుకోవచ్చు అని చెప్పేసి రివీల్ చేయలేదు. అండ్ కృష్ణుడిని ప్రభాస్ లాగా చూపించుంటే కల్కి కూడా ప్రభాస్ అవుతాడు కదా అని మళ్ళీ ఓవర్ ఫేస్ చూపియాలి. అంటే కల్కి అంటే బేసిక్ గా అన్ని విష్ణు అవతారమే కదా. మరి ఉన్నావు తాబేలు విష్ణు అవతారమే, ఇంకా ఏంది ఒక పంది కూడా విష్ణు అవతారమే, సేమ్ ఫేస్. అరే ఇప్పుడు విష్ణు ఒక యాక్టర్ పెట్టచ్చు. అరే ఇప్పుడు మరి ప్రభాస్ కి కర్ణుడికి ఒకటే యాక్టర్ ఎందుకు పెట్టిండ్రు అంటావు? అది పబ్లిక్. అది అశ్వత్థామ ఎందుకు గుర్తుపట్టినా అంటావు? 6 సంవత్సరాలు అయిపోయింది నాకు. అరే అవ్వదారా, వారం కనిపించకపోతే నిన్నే గుర్తుపట్టడం కష్టం. మేము ఈ హెయిర్ కట్ తర్వాత గుర్తుపట్టడమే చాలాసేపు పట్టింది. ఐ యామ్ హర్షిత్ గుప్తా. అరే సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒక 1 minute లో ఒక బ్రీఫ్ ఇద్దాం. జనరల్ గా అప్పట్లో మహాభారత టైంలో అశ్వత్థామ ఏం చేస్తాడు, ఉత్తర గర్భం ఉంది, అభిమన్యుడు వాళ్ళ వైఫ్ గర్భంలో బ్రహ్మాస్త్ర వేస్తారు అనమాట. అక్కడ బ్రహ్మాస్త్ర వేసే మూమెంట్ చూపించాడు చూసారా, గడ్డి పొరగా తీసుకుంటాడు, గడ్డి పొరగా తీసుకొని ఒక మంచి అది తీసుకొని బ్రహ్మాస్త్ర వేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు పాండవ డైనాసిటీ లైక్ అక్కడతో నీకు ఎండ్ అనమాట. కడుపులో ఆల్రెడీ పాండవుల వారసత్వం నడుస్తూ ఉంటది, ఆ పాండవ వారసత్వం అక్కడికి ఎండ్ అయిపోయింది.
అంటే దాంతో ఎండ్ అయిపోయింది కాబట్టి కృష్ణుడు కోపం వచ్చేస్తుంది, అరే ఇంత పని చేస్తావా నువ్వు, ఎంత పాపం ఇది, ఆ పాపం తట్టుకోలేక ఆయనకు ఒక శాపం ఇస్తారు అనమాట, నువ్వు మొత్తం కలియుగం మొత్తం అయిపోయేంత వరకు నువ్వు చనిపోవు. ఇది ఫస్ట్ వార్ క్రైమ్ కాదు అశ్వత్థామ చేసేది, ఆల్రెడీ పడుకుని ఉన్న పాండవుల పిల్లల గుడారంకి పోయి పాండవులు ద్రౌపది కాల్చడం కాదు, కత్తి తీసుకొని పోయి వాడిని వాళ్ళు పాండవులు అనుకొని వాళ్ళని చంపేస్తాడు. నిద్రపోయిన వాళ్ళని అటాక్ చేస్తాడు. వాళ్ళు పాండవులు అనుకొని వాళ్ళని చంపేస్తాడు. చంపేసి వచ్చి ఆ పాండవులను చంపేసిన అని ఖుషి అవుతుంటాడు. అప్పుడు అర్జునుడు కొంచెం ఫ్యూరియస్ గా ఎంటర్ అయ్యి ఒకరి మీద ఒకరు బ్రహ్మాస్త్రం వేస్తారు. అంటే నేను కొంచెం ఏదో ఇట్లా బ్రీఫ్ గా చెప్పేస్తున్నా, బట్ ఒకరి మీద ఒకరు బ్రహ్మాస్త్రం వేస్తారు. సో అప్పుడు కృష్ణుడు కాదు, ఒక ఋషి ఎవరో వచ్చి లైక్, అరే ఇంద్ర బాబు మీరు ఇద్దరు బ్రహ్మాస్త్రాలు వేస్తే భూమి మొత్తం నాశనం అయిపోతుంది, మీ పగల వల్ల భూమి మొత్తం ఎఫెక్ట్ చేస్తారా అంటే అర్జునుడు కాల్స్ బ్యాక్ హిస్ బ్రహ్మాస్త్ర, కానీ అశ్వత్థాముడికి వాపస్ పిలవడం రాదు. వెనక్కి పిలవడం రానప్పుడు ఎట్లా వదిలినవరా నువ్వు అని వాడిని తిడుతుంటే అప్పుడు రీడైరెక్ట్ చేస్తాడు, మీకు పాండవుల పిల్లలు అందరూ ఎట్లా చనిపోయినారు, మిగిలింది ఉత్తర గర్భంలో ఉన్నాడు ఒక్కడే కదా అని ఉత్తర గర్భంలోకి రీడైరెక్ట్ చేస్తాడు. అప్పుడు అది తాకిన తర్వాత కృష్ణుడు ఫుల్ ఇట్లా ఫ్యూరియస్ అయిపోయి అండ్ చనిపోతాడు గర్భంలో ఉన్నోడిని. వాడిని కృష్ణుడు రివైవ్ చేసి, పరీక్షిత్ అతని పేరు, కృష్ణుడు రివైవ్ చేస్తాడు అండ్ అప్పుడు అశ్వత్థామకి కర్సిస్తాడు, నువ్వు దెబ్బలు మానవు, మొత్తం బ్లడ్ పసు ఊరుతూ ఉంటది బాడీ మొత్తం నుండి, ఒక్కడే అశ్వత్థామ ఏమంటాడంటే ఏం చేస్తావు బ్రో, మాక్సిమం కొడతావా చంపుతావా చంపేయి అంటాడు, నీకు చావే ఉండదు రా అంటాడు. చావు ఉండదు కానీ ఎలా బతుకుతావు అంటే ఆ బతుకు నాకు ఎందుకు వచ్చింది అన్నట్టు బతుకుతావు అనమాట, నీకు ఏ పవర్స్ ఉండవు, లైక్ చాలా అడ్డమైన జీవితం, బేసిక్గా లైఫ్ టైం ఇంజనీరింగ్ కాలేజ్ లో పడేసినట్టు అంతే, లైఫ్ టైం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నట్టు ఉంటాడు అనమాట. సో అయితే మూవీ ఇంటెన్షన్ ఏంటంటే అప్పట్లో అంత పెద్ద క్రైమ్ చేశారు కదా 6,000 సంవత్సరాల కిందట, ఉత్తర గర్భానికి అలా చేస్తారు కదా, ఇప్పుడు ఇంకో తల్లి గర్భాన్న కల్కి ఐ మీన్ ఇంకో విష్ణు అవతారం వస్తుంది, దాన్ని కాపాడడం నా కర్తవ్యం అన్నట్టు ఇట్లా ఫుల్ సర్కిల్ తీసుకొస్తున్నట్టు. ఫస్ట్ ఒక గర్భంలో ఉన్న బిడ్డను చంపినావు కాబట్టి ఇప్పుడు గర్భంలో ఉన్న బిడ్డను నువ్వు కాపాడాలి అన్నట్టు. సో అది మూవీ. దానికే మన అశ్వత్థామ ఎప్పుడో దీపికా పదుకొని వెనకాల ఉంటాడు, ఐ మీన్ కల్కి మాత వాళ్ళ మాత, కల్కి వాళ్ళ మాత, కల్కి మాత సర్వ తిరేస్తుంది. సో అదే అది కరెక్ట్ కాదు కూడా తెలియదు నాకు, ఏదో సందులు గల్లీలు అని చెప్తుండవు. సరేరా ఏదో ఒక సంధి, ఇట్స్ ఓకే. 10th అయిపోయి 6, 7, 8 ఇయర్స్ అయిపోయింది కాబట్టి గుర్తుకులే బాబు. సో బై ద వే ఒకటి అబ్జర్వ్ చేసినారా, మూవీ మొత్తంలో కల్కి అని చెప్పేసి వర్డ్ యూజ్ చేయలేదు, అండ్ కలి యాస్కిన్ ఉన్నాడు కదా విలన్, కమల్ హాసన్ గుండు ఫెలో, కలి అని ఒకసారి యూజ్ చేసిండ్రు. ఎక్కడ? అవునా? మూవీ స్టార్టింగ్ లోనే నేను అబ్జర్వ్ చేయలేదు, కృష్ణుడే చెప్తాడు అశ్వత్థామకి లైక్ అంటే కలి పురుషుడు వస్తున్నాడు అని. కమల్ హాసన్ ని కలి అని మెన్షన్ చేయలేదు ఇక్కడ, మెన్షన్ చేయడు. అదే కల్కి అండ్ దీని గురించి లైక్ ఇంత ఏం చూపారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఇంట్రో అయిపోయిన తర్వాత ఫస్ట్ 20 minutes హీరోని చూపారు, ఏమైతుందిరా అనిపిస్తుంది, ఎప్పుడు వస్తాడు రా భయం అవుతుంది జనాలకి. అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇట్స్ హీరో సెంట్రిక్ మూవీ కాదు ఇది, ఇట్స్ లైక్ నాగి ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ ఏ హ్యూజ్ స్టోరీ లైన్, లిటరల్ గా ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉన్నది. సో దానికి ఒక హ్యూజ్ స్టోరీ లైన్ బిల్డ్ చేయాలి కాబట్టి స్టోరీ బిల్డ్ చేస్తున్నాడు. ఒక స్టార్ హీరో చుట్టూ మొత్తం తిప్పకుండా సినిమా ఓన్లీ ప్రభాస్ ని జై అని అలా లేపకుండా అంతే. జనరల్ అలా చేస్తాడు. విక్రమ్ సినిమాలో లాగా. అంటే విక్రమ్ మూవీలో కమల్ హాసన్ ఎక్కువ కనిపించకపోయినా కమల్ హాసన్ చుట్టే స్టోరీ ఉంటది కదా, కొంచెం స్టోరీ తిరిగింది కదా అటు ఇటు పోయి. నేను చూసాను అప్పట్లో నువ్వు అలా లేవు, అలా లెక్కన ఇందులో అన్బార్న్ బేబీ చుట్టూ తిరిగింది సినిమా అంతా. అన్బార్న్ బేబీ హీరో, టైటిలే కల్కి.
ఓకే. సో, జనరల్‌గా ఇంట్రో స్లో ఉంది. అందరూ ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు గదా! మాకైతే టు బి ఆనెస్ట్ ఫస్ట్ హాఫ్ స్లో అనిపియలే. అదే ఇంకా కిక్ అనిపియలే. ఇచ్చింది. ఇదెక్కడ మాసా మావ అన్న ఫీలింగ్ వచ్చిందసలది. హ్మ్. క్రేజీ అంటే స్టార్టింగ్ గూడా అంటే నాకు మేజర్‌గా క్యాచింగ్ పాయింట్ ఏందో తెలుసా? ప్రభాస్ హ్యూమర్. అప్పుడెప్పుడో 'మిస్టర్ హ్మ్. పర్ఫెక్ట్', 'డార్లింగ్ టైమ్' లైక్ ఆ ప్రభాస్ ఇలా వచ్చేసరికి అరే వాహ్! అనిపించింది. మంచిగుండే. బుజ్జిగాడు. అంటే మనం ఆ! మనం ఇన్వాల్వ్ అయిన మూవీలో లైక్ ఫస్ట్ హాఫ్ గూడా బోర్ అనిపియలే. ఎగ్జాక్ట్‌లీ. అంటే హ్మ్. చాలా రోజుల తర్వాత ఆ! ప్రభాస్‌ని ఇట్లా రోల్‌లో కాకుండా ప్రభా మామూలు ఆ! హ్యూమన్ రోల్‌లో చూసినాం. హ్యూమన్ అండ్ రోల్ ఉత్తి చూసాం. ప్రభాస్ అనే గాదు. లైక్ మూవీ గూడా లైక్ ఆ జోనర్‌లో ఈ ఆ! ఎలిమెంట్స్ తోటి ఫస్ట్ టైమ్ గదా! ఇంత మంచిగా సరదా రావడం. సరదాగా ఉంటాడు. బేసిక్‌గా ఇదేంది హ్మ్. స్కై లార్డ్ ఉంటాడా? మార్వెల్‌లో. 'స్టార్ లార్డ్.' అదే స్టార్ 'స్టార్ లార్డ్.' లార్డ్. ఆ! యాహ్! ఆంటీర్ క్యారెక్టర్. హ్మ్. యాహ్! అంతే. వానికి కూడా పవర్స్ ఘోరంగుంటాయి. హ్మ్. గట్టిగుంటాయి గదా! యాహ్! స్పేస్‌లో ఉంటాడు. ఇది బేసిక్‌గా మూవీలో ఇంట్రో సీన్ లైక్ ఓపెనింగ్ సీక్వెన్స్ క్రేజీ ఉండే 'మహాభారత్‌తో స్టార్ట్ అయ్యి. హ్మ్. ప్రభాస్ యెస్. ఇంట్రో గూడా లైక్ అంటే ఈ లాస్ట్ ఫ్యూ మూవీస్‌లో వచ్చిన దానికన్నా డిఫరెంట్‌గా కొంచెం కొత్తగా ఉండే. కామెడిక్ యాంగిల్ తోటి హ్మ్. కామెడీ ఇంకా యాక్షన్ కొంచెం యాడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా హైప్ ఇచ్చుకుంటూ ఆ మధ్యలో సడెన్‌గా పంజాబీ సాంగ్ వస్తది. హ్మ్. యాహ్! అంటే అంటే మంచిగా ఈ అనిపించింది. కామెడీ గురించి మాట్లాడుతుంటే సీక్వెన్స్ హ్మ్. కొంచెం ముందుకెళ్ళి అశ్వత్థామకి, ప్రభాస్‌కి మధ్య ఫైట్‌లో, హ్మ్. అశ్వత్థామకి, హ్మ్. భైరవికి మధ్య హ్మ్. ఫైట్‌లో ఇద్దరు ఇట్లా పంచ్ కొట్టుకుంటారు. ఇట్లా అంటాడు. ఎళ్ళిపోదాం బుజ్జి ఎళ్ళిపోదాం కొడతది. బుజ్జి. ఎళ్ళిపోదాం బుజ్జి. గట్టిగా కొడుతున్నాడు. ఎళ్ళిపోదాం బుజ్జి. మంచిగా అనిపిస్తది. అది కూడా. అవును. కామెడీ హ్మ్. బాగుంది. ఇట్స్ వెరీ ఫన్నీ యాహ్! హ్మ్. మూవీ. సో, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తే జనరల్‌గా ప్రభాస్ నరేన్ చెప్పినావు గదా! నువ్వు థియేటర్‌లో ఉన్నప్పుడు చెప్పినావు చూడు. లైక్ అదే ఆ హ్మ్. ఫైటింగ్ సీన్‌లో కొంచెం గ్రాఫిక్స్ అటు ఇటు అయినాయి అన్నట్టన్నావు. గ్రాఫిక్స్ కొంచెం అటు ఇటు ఉండే అంటే లైక్ అంటే సీన్ బేసిక్‌గా ఒక ఫ్లోలో లేకుండే. ఒక దగ్గర సడెన్‌గా హ్మ్. ఏదో అయితది. తర్వాత ఇంకో దగ్గర ఇంకేదో అయితది. ఆ టైప్‌లో ఉండే. అంటే ఏది అది కొంచెం ఎగ్జాక్ట్ సీన్? నోటీస్ చేసా. ఇంట్రో సీన్ నేను ఒక్క బేసిక్‌గా దగ్గర ఫైట్. నోటీస్ చేశా అంతే. ఎక్కడ? అదే ఏమి? ఇంట్రో ఇంట్రోలో సీన్‌లో ప్రభాస్ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు డైలాగ్స్ ఉన్నప్పుడు కాదు. అచ్చా రకరకాల ఇంట్రోలో కెమెరా లైక్ యాంగిల్స్ తొందర తొందర కట్ హ్మ్. చేసి ఆ! పెట్టేసారు. కొంచెం అదే. కటింగ్స్ ఎక్కువుంటాయి గదా! నాకు హ్మ్. సీజీఐ కొంచెం బబ్బా అనిపించిందంటే క్లైమాక్స్ ఫైట్‌లో మనోడు గాండీవం కాదు. కర్ణుడి వెపన్ చేతికి ఆ! దొరికినాక పవర్స్ సర్లే. వస్తాయి కదా! అప్పుడు ఆ హ్మ్. ఫ్లైట్ ఎక్కుతాడు కదా! ఆమెను కాపాడనీకే. అప్పుడు ఆమె హ్మ్. పక్కన హుహుహు. డ్యామేజ్ ఉంటది ఫ్లైట్‌ది హోల్. ఆ! ఆ హోల్ ఆ! కార్టూన్ అని అర్థమైపోతుంది. అంటే అదొక్కటే అవును. లిటరల్‌గా మిగతాదంతా లైక్ బావుంది. ల్యాప్‌టాప్‌కి స్క్రీన్ సేవర్‌లో వస్తాయి చూడు. ఆ టైప్‌లో ఉండే అది. స్క్రీన్ లిటరల్‌గా. సేవర్‌లు ఇంకా బెటర్ ఉంటాయి. ఆ! అక్కడ బట్ ఒక్కటే ఇట్స్ ఇగ ఓకే బ్రో. ఇంట్రెస్ట్ పోయింది. నె హ్మ్. యాహ్! చేసేటోళ్ళకి ఇంట్రెస్ట్ నెగోషియబుల్ పోయింది. అది. లైక్ ఆ! ఆహ్, ఆఫ్ కోర్స్. లైక్ ఇంత అంటే దాకా అంటే మొత్తం ఇట్లా ఒక స్ట్రెచ్ ఇట్లా అదే. లాగారు గదా! హ్మ్. అదే బేసిక్‌గా ఫోకస్ అంతా ప్రభాస్, దీపిక పడుకునే మీద ఉంటది కాబట్టి దాన్ని అంత దానంత యాహ్! ఓకే. బట్ పట్టించుకోరు జనాలు. అంత పట్టించుకోని అవసరం లేదు. మనం హ్మ్. గూడా ఇంత ఆ మూవ్‌మెంట్ గురించి మాట్లాడనవసరం అవసరం లేదు. ఇట్స్ ఓకే. దే హావ్ అంతే. డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ గ్రాఫిక్స్ అండ్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న దగ్గర మేకప్‌లు పోయినాయి ఎవరేసినారో అనుకున్నా. బ్రో! హ్మ్. మేకప్‌లు ఎవరేసినారో! ఆల్రెడీ గుడ్ లుకింగ్ పీపుల్ 10x గుడ్ లుకింగ్ కనపడ్డారు దీనిలో. హ్మ్. అబ్బో! కదా! అరే ప్రతి అమితాబ్ ఒక్కరు బచ్చన్. కన్సిస్టెంట్‌గా బాగుండే. ప్రతి ఒక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న క్యారెక్టర్ గూడా కరెక్ట్‌గా సెట్ అయినుండే. ట్రూ. అమితాబ్ బచ్చన్ జూనియర్ ఆర్టిస్ట్‌లు గూడా. ప్రాస్థెటిక్ అదే ప్రాస్థెటిక్సా? ప్రాస్థెటిక్. ఏమంటారు అది? అంతే కరెక్ట్. ప్రాస్థెటిక్స్ ఉంటాయి గదా! 3 అవర్స్ పడతదంటరా లిటరల్‌గా. ఆయన ఆ అవును. మేకప్ అంతా అట్టైర్ అంతా చేసుకొని 3 అవర్స్ పడతదంట. మళ్ళీ అది షూటింగ్ ప్రాబబ్లీ అయ్యి షూటింగ్ యాక్టర్‌కి గాదు. యంగ్‌గా అనిపించేదానికి అంతసేపు పట్టుంటది. అది లేదు మామూలు దానికి కాదు. క్యారెక్టర్ అంటే ఆ ముసళ్ళ ముసల్దా గెటప్‌లోనే ఆ గడ్డంతోటి గెటప్ అంతా దానికి. ఓకే. ఫాస్ట్ ఫార్వర్డ్ టు కొంచెం ఇంకొక కొన్ని ఇంటర్వెల్. బిట్స్ ఉంటాయి గదా! యాహ్! ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అప్పుడే ఇంటర్వెల్‌కెందుకు పోయినావు? మధ్యల ఓకే. యాహ్! మధ్యలో ఓకే. పాటలకి. ఏమున్నాయి? అవును. 'దిశ పటాని' ఉన్నంత సేపు ఎట్లుండే? లైక్ ఆ సీక్వెన్స్ కొంచెం బేరబుల్‌గా ఉండే. ఆముంది గాబట్టి. నాకైతే నాకైతే ఆమెని కాంప్లెక్స్ పోవడానికి వాడుకున్నాడు. లైక్ పెట్టు నాగశ్విని గూడా కాంప్లెక్స్ చూపిద్దాం అంతే. ఈమెతోని అన్నట్టే. అంతే. ఆ! ఇగ ఆ కాం అంటే ఆబ్వియస్లీ. ప్రిటెక్స్ట్ ఆమెను తీసుకున్నారు గానీ, కాంప్లెక్స్ చాలా బావుండే. లైక్ కాంప్లెక్స్ లోపల బావుండే. ఆ లోపల హ్మ్. సీన్ కాంప్లెక్స్ లోపలున్న సీన్స్ గూడా అన్ని బావుండే. రాజేంద్ర లైక్ ప్రసాద్ ఆ అన్నట్టు ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్న ఎందుకు సీన్‌లు గూడా బావుండదు, బావుండే. భూమిని మొత్తం పిప్పి చేసి ఏదో అంటాడు గదా! ఫీల్ చేస్తే. ఫీల్ చేస్తే పీల్చేస్తే ఎందుకు ఎందుకు బావుండదు. బావుండదు. ఆ! అంటే మనం అనుకున్నంత చిన్నగా ఉండదది. ఎంత పెద్దది దాని హ్మ్. స్కేల్ చూపిస్తారు మొత్తం. అదే. అదే. స్కేల్ అది చూపిస్తారు లిటరల్‌గా ఒక లోపలంతా బీచ్ ఉంటదిరా. అండ్ ద టాస్క్ ఈస్
నాకు తెలిసి పార్ట్ 2 లో ఉంటది అనుకుంటా, లైక్ హౌ కాంప్లెక్స్ మేడ్, లేకపోతే అంటే కాంప్లెక్స్ కి కాదు. చెప్పు చెప్పు చెప్పు. నీకు అవన్నీ ఎందుకు, అది యాస్కిన్ చూసుకుంటాడు కదా. కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ నీకెందుకు? కన్స్ట్రక్షన్ కాదు, లైక్ కాంప్లెక్స్ మొత్తం నడిచేదే దీని వల్ల అని ఒక రూమ్ చూపిస్తారు. అంటే ఫస్ట్ ప్రభాస్ దిశ పడని ఆ రూమ్ కి వెళ్తారు, ఎనర్జీ రైట్, ఎనర్జీ రూమ్, మేబీ ఆ రూమ్ తోటి సంథింగ్ ఉంటది. అంటే కాంప్లెక్స్ ని మొత్తం ఆ రూమ్ కి పోయి డిస్ట్రాయ్ చేస్తారేమో at some point. కావచ్చు ఇన్ ఫ్యూచర్ లో సమ్ పాయింట్ లో. కానీ ఆ బీచ్ అవన్నీ కడతారు కదా, ఐ మీన్ ఏడ్చి మొత్తం భూమి మీద మిగిలిందే అది ఒకటి బతకబుల్ ప్లేస్, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారా? నో డిస్ట్రాయ్ చేసి అట్లా కాదు, ఎర్త్ నుండి మొత్తం రిసోర్సెస్ అన్ని ఆ ఒక్క కాంప్లెక్స్ కే పోతున్నాయి కదా, దాని వల్ల ఎర్త్ మొత్తం పంచుతారు, సోషలిజం చేస్తారు. సోషలిజం చేస్తారు బేసిక్ గా, సోషలిజం అవుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ యాస్కిన్, సుప్రీం యాస్కిన్ ఇస్ ది అల్టిమేట్ క్యాపిటలిస్ట్. అన్ని నాకే కావాలి. సుప్రీం యాస్కిన్ ఈజ్ లైక్ అదాని. వాని కాంప్లెక్స్ కూడా ఇట్లా ఇల్లుమినాతి సింబల్ ఉల్టా ఉంటది ఇట్లా. అరే ఇన్వర్టెడ్ పిరమిడ్. ఇన్వర్టెడ్ పిరమిడ్. పాయింట్. యా, వాట్ నెక్స్ట్ ఇంకా లైక్ ఇంకేమున్నాయి మధ్యలో బిఫోర్ ఇంటర్నల్ బ్యాంక్ లో కూడా మనం అనుకుంటాం కదా, మనం ఏమనుకుంటామంటే భైరవుడు లైక్ అప్పట్లో కాశీకి రక్షించేవాడు, క్షేత్రపాలకుడు అట్లా కదా. సో జనరల్ గా నాగి ఎలా డిస్ట్రాక్ట్ చేశాడంటే, ప్రభాస్ కూడా కాశీని రక్షించే భైరవుడు అంటే మధ్యలో మా తాతయ్య ఈ విగ్రహం ఇచ్చాడు అని చెప్పేసి భైరవుడు బొమ్మ చూపించడము. వాట్ వి అస్యూమ్ ఇస్ లైక్ ఈయన భైరవుడు క్యారెక్టర్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకుంటాం. అందరం అనుకుంటాం ఈయన భైరవుడు కాశీని కాపాడు, మనం అందరం శివయ్య అనుకుంటాం. అంటే కాదు, అంటే నేనేమనుకున్నా లైక్ కాశీ వరల్డ్ లో లాస్ట్ మిగిలిన ప్లేసే కాశీ. ఇప్పుడు కాశీకి ప్రొటెక్టర్ అంటే ఇప్పుడు బేసిక్ గా కల్కి అన్నట్టే కదా అన్నట్టు అనుకున్నాను. మిగిలింది ఒకటే ప్లేస్, దాని మిగిలింది అదొకటే ప్లేస్. మాట్లాడతారు ముంబై గురించి కూడా, ముంబై లాస్ట్ బట్ వన్ సర్వైవింగ్ ప్లేస్. దాన్ని అది ఓడిపోతుంది కాంప్లెక్స్ వాళ్ళు, దాన్ని ఓడిచ్చేసి దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. ముంబై ఒకటి వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళంతా ముంబై నుండే వస్తారు అనుకుంటా కదా, అక్కడికి మైగ్రేట్ అయ్యి వస్తారు కదా. అండ్ ఇంకోటి మిగిలేదు ఏంటిది, శంబాలా ఇంకోటి మిగిలింది సర్వైవింగ్ ప్లేస్. దానికోసం అది ఉంది అని ఎవరికి తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఇండియన్ తెలుసు ఎక్కడుందో తెలియదు. నాకు దీని అథెంటిసిటీ తెలియదు, నాకు దీని అథెంటిసిటీ తెలియదు కానీ హిట్లర్ సెంట్ ఎ టీమ్ ఇన్ సర్చ్ ఆఫ్ శంబాలా. రెడ్ శంబాలా అని బుక్ కూడా ఉంటది దాని మీద. ఈ శంబాలా నగరం ని వేరే వేరే కల్చర్స్ లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. షాంగ్రిలా అంటారు బుద్ధిస్ట్ కల్చర్స్. చైనా వాళ్ళు కూడా దే సర్చ్ ఫర్ శంబాలా అంట ఆఫీషియల్ గా. ఇట్స్ సీక్రెట్ యోగిక్ సిటీ. ఓకే, నైస్. చైనీస్ తెలియదు నాకు. అంటే మేబీ కొంచెం గ్లోబల్ వార్మింగ్ అయ్యి కొండల నుండి మంచంతా కరిగినాక అక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తారేమో. ఎప్పటికి ఉంటదంట, లైక్ ఇట్ ఈస్ ఈవెన్ ఎగ్జిస్టెంట్ నౌ. జనరల్ గా నాకు తెలిసిన ప్రకారం నీకు నాకు వీసా అక్కడికి. సో జనరల్ గా నాకు తెలిసినంతవరకు ఏంటంటే, మా అమ్మమ్మ టైంలో చెప్పింది ఏంటంటే, శంబాలా నగరంలో చిరంజీవులు ఉంటారా, ఉన్న చిరంజీవులు అందరూ అక్కడనే ఉంటారు అన్నట్టు విన్నా. లైక్ హనుమంతుడు, పరశురాముడు, లైక్ ఫ్యూచర్ లో వచ్చే కల్కి, వాళ్ళందరూ అక్కడనే మెడిటేషన్ చేసుకుంటూ అక్కడ వాళ్ళ బ్రతుకు తెరువు నడుపుతూ ఉంటారు అన్నట్టు విన్నా. మెడిటేషన్ చేసుకుంటా, తపస్సు చేసుకుంటా, తినుకుంటా, ఏదో పెట్టరా బ్రతుకు తెరువు. యా, సో వేర్ వి ఆర్ బ్రో. చిన్న ప్లాట్ హోల్ గుర్తొచ్చింది సడన్ గా రాండమ్ గా. ఆమె లైక్ దీపికా నుండి సీరం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లైక్ మిషన్ లో పడేస్తారు కదా. అప్పుడు సడన్ గా ఇట్లా ఏదో షాక్ సంథింగ్ ఏదో అయ్యి దీపిక దాని నుండి దీపిక పడిపోతుంది. అప్పుడు ఒక ఆమె వచ్చి క్యాచ్ పట్టి నిన్ను కాపాడడానికి ఇద్దరు ఇంకో చాయిస్ దొరకలేదు అని చెప్తుంది కదా. కానీ జనరల్ గా ఆ మిషన్ నుండి కింద పడే టైంకి అందరు చచ్చిపోయి ఉంటారు కదరా. కాదు, కడుపులో బిడ్డ చనిపోయిన తర్వాత డిస్కార్డ్ చేసేస్తారు. మూవీ ఫస్ట్ దీపికా చూపించే ముందు ఇంకొక అమ్మాయికి అట్లనే ఆమె చనిపోయి ఉండదు, ఆమె కడుపులో బిడ్డ చనిపోయి ఉంటది. ఆమె కూడా చనిపోయింది అనుకుంటా. అసలు బాడీ మొత్తం
బాడీ మొత్తం ఇట్లా అంటే మోషన్ లేకుండా పడిపోద్ది కదా నాకు డైరెక్ట్ ఫైర్ గుర్తులేదు. లో. ప్రాబబ్లీ లేకపోతే ఈమె 5 మంత్స్ క్యారీ చేసిన గట్టి మమ్మీ కాబట్టి బతికిందేమో. నాకు గుర్తున్నంత వరకు లేదా ఆమె మిషన్ లో చచ్చిపోలేదు. ఎక్కువసేపు లేదు కాబట్టి బతుకుండొచ్చు. అది ఈమెకి మిషన్ లో ఇట్లా ఎక్కువసేపు లేదు రీసెంట్ అంటే కాదు, ఆమె కాదు అంటే కాపాడిన ఆమె కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి దీపికాని పట్టుకోవాలని ఎట్లా ప్లాన్ చేసింది? జనరల్ గా అందరు చనిపోయే దాంట్లో పడతారు కదా. స్పై కదా నాకు ఆమె. అదొకటి కాదు. డౌట్ వచ్చింది. ఆమె అందరు చనిపోరు అని నా ఫీలింగ్. నాకు అంటే పడేస్తారు ఇంకా. నేను నేను చెప్తారా, జనరల్ గా ఏంటిది, ఆ మిషన్ ఉందా, ఆ మిషన్ లోకి వెళ్ళి సీరం ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆమె మళ్ళీ ఫర్టైల్ అవ్వలేదు. లైక్ మళ్ళీ ఫర్టైల్ చేయడానికి యూజ్ రాదమ్మ. సో ఒకవేళ ఆమె చనిపోయింది అనుకో, ఆమె అలా పడేస్తారు. బతుకుంది అనుకో, మళ్ళీ కాంప్లెక్స్ బయటికైనా పంపించేస్తారు. లైక్ ఐఎమ్ అస్యూమింగ్ బతుకున్న వాళ్ళని చూపేలే ఆబ్వియస్లీ. అది ఉంటే కంపార్ట్మెంట్ లో బతుకున్న వాళ్ళు ఎవరు చూపి, అందరు ప్రెగ్నెంట్ వాళ్ళే ఉన్నారు. లేకపోతే కాంప్లెక్స్ లోనే వాళ్ళకి సర్వ్ చేసేలాగా ఎలా ఉన్నారో చేపిస్తారు అంటే అనుకుంటున్నా. ఇంకా ప్రెగ్నెంట్ అవ్వని వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అయిన తర్వాత మళ్ళీ అవ్వని వెనక్కి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎవరిని చూపించలే. చూపియలేదు, అక్కడ చూపియలేదు. కానీ ఆమె చనిపోయింది, ఆ పెయిన్ తట్టుకోలేక ఆమె చనిపోయింది కాబట్టి ఆమెని క్రిమినల్ చేసేస్తారు జనరల్ గా. కానీ అండ్ ఇప్పుడు నువ్వు చెప్పినావు చూడు, ఆమె విషయంలో ఏంటంటే ఆల్రెడీ ఆమె శంబాలని వచ్చే స్పై. ఐ థింక్ షీ వాంట్స్ టు డిస్ట్రాయ్ కాంప్లెక్స్, అండ్ కాంప్లెక్స్ లోపల ఏం జరుగుతుంది, ఆ అంతేలే. సీక్రెట్స్ ఏంటి తెలియాలి. ఆమె బ్లూ ప్రింట్ అంతా తెలుసు. లూప్ హోల్స్, బ్లూ ప్రింట్ అంతా తెలిసి ఉంటుంది. కాదు అంటే లైక్ ఆ డక్ట్ లో ఆమెను పట్టుకోవాలని ఆమె ప్లాన్ చేసింది. అక్కడ వరకు క్లియర్ కదా ముగ్గురం. అంటే ఆ ప్లాన్ వెంటనే పట్టుకోవాలి. కాదనుకుంటారా నేను. నిన్ను కాపాడాలంటే ఇంతకన్నా బెటర్ ఆప్షన్ దొరకలేదు నాకు అని ఆమెనే చెప్తుంది కదా దీపికాని క్యాచ్ పెట్టినాక. సో ఆమెని ఇదేంది తొందరగా ఆ మెషిన్ ఎజెక్ట్ చేసేలాగా ట్వీక్ కూడా చేసి ఉంటదేమో, మనకి తెలియదు. అదంతా ఇంకా అంటే లైక్ పాటలో డివైన్ తీసుకొస్తారు. ఇంటర్వెన్షన్ వల్ల అయి ఉండొచ్చు అని నేను అనుకున్నా. అంటే లైక్ దేవుడు కడుపులో నేను ఉన్నాడు, నేను దేవుడికి నేను డేంజర్ దానికి కదా అని. అనుకున్నా, నేను ఏమనుకున్నా అదే, అంటే లైక్ లైక్ ఆ ఫైర్ కదా. అంటే లాస్ట్ ఇంటర్వెల్ కి ఆ జస్ట్ ఫైర్ అయితే డివైన్ ఇంటర్వెన్షన్ వల్లనే. నేను ఇది కూడా అందుకే ఫైర్ కాదు బ్రో, నేను ఇది కూడా ఎలక్ట్రిసిటీ అంతా ఇట్లా అయింది కదా, ఆఫ్ అయ్యి ఆన్ అయితే ఆమె వల్లనే, లైక్ గాడ్ ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు కైండ్ ఆఫ్ స్టఫ్ లాగా అట్లా అయింది కదా అని అనుకున్నా. అది అయినా నెక్స్ట్ ఇమీడియట్ గా వాడు అంటే లైక్ గాంధీవం కి పవర్ వచ్చింది అన్నట్టు చూపిస్తారు కదా. ఆ గాంధీవంకి వచ్చిన పవర్ వల్ల అట్లా అయింది అనుకున్నా. కాదురా, గాంధీవం పవర్ ఎప్పుడు వస్తుంది? అశ్వత్థామ మనీ వచ్చిన తర్వాత. ఇది కూడా అన్ని ఒకేసారి అవుతుంది రా. దీపిక ఇట్లా బయటికి రాగానే ఆ మనీ వెలుగుతుంది, బాణంకి పవర్ వస్తుంది, ప్రభాస్ ఏదో తేడా ఉంది అంటాడు, అన్ని ఒకేసారి అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుంది అప్పుడు జనరల్ గా. సో అప్పుడు ఇంటర్వెల్ దాకా వచ్చేస్తాం. అది మనీ బిట్ కాయిన్ కాదు, మనీ మనీ అన్నారా? మళ్ళీ మనీ MANI మనీ. సో ఓకే, ఇంటర్వెల్ వరకు మాట్లాడుకున్నాం కదా. సో ఎనీ థాట్స్ ఆన్ ఇంటర్వెల్, అప్ టు ఇంటర్వెల్ ఇంకేమన్నా? బేసిక్ గా లైక్ ఆ కాంప్లెక్స్ ని చూపించిన సీన్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఓకే, అంటే ఆ సాంగ్ కూడా లైక్ ఆ సాంగ్స్ రా ఫస్ట్ హాఫ్ లో ఒక మూవీ మొత్తంలో ఇట్లా సపరేట్ గా కట్ ఆఫ్ అయిపోయి వచ్చే సాంగ్ అంటే బేసిక్ గా అది ఒక్కటే, ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళినప్పుడు వచ్చేదే. ఆ సింగర్ ని తెలుగు సింగర్ ని పెట్టి పాడిస్తే బాగుండేదేమో అని నా ఫీలింగ్. అండ్ అక్కడ అనుదీప్ కూడా ఉంటాడు క్యామియో. అంటే అంతే బేసిక్ గా సాంగ్ ఓకే, కానీ అంటే చూపియడం ఆ సీక్వెన్స్ అంతా అట్లీస్ట్ ఇంకొంచెం బెటర్ వేలోనో, లేదా సాంగ్ లాగా కాకుండా కొంచెం సీరియస్ వేలో కాంప్లెక్స్ లోపల ఎట్లా నడుస్తుంది అని చూపించినా బాగుంటుండే. నాకు చూస్తున్నంత సేపు నాకు మైండ్ లో అనిపించిన థింగ్ ఏంటంటే డైలాగ్స్ చాలా న్యాచురల్ గా మామూలు మనుషులు మాట్లాడుకున్నట్టు. అంటే జనరల్ గా ఇట్లాంటి ఎపిక్ టైప్ మూవీస్ లో కొంచెం విచిత్రంగా రాస్తారు కదా డైలాగ్స్, అటులనా అట్లా ఏం లేకుండా మామూలు మనుషులాగా మాట్లాడుకుంటారు. ఈమెను ఎస్కార్ట్ చేస్తుంటారు కదా శంబలా వరకు. దానిలో ఒక ఆమె ఒక వియర్డ్ గాని వెనకాల ఒక టైప్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది, ఒక ఆమె ఇద్దరు ప్రొటెక్ట్ చేస్తుంటారు ఏమైనా. ఆ సీక్వెన్స్ కూడా నచ్చింది, అంటే ఫన్నీగా ఉండే, డైలాగ్స్ బాగున్నాయి. అది అక్కడ బాగుండే, బట్ చాలా ప్లేసెస్ లో అంటే ఓవర్ సింప్లిఫై చేసినట్టు కూడా అనిపించింది డైలాగ్స్ కొన్ని ప్లేసెస్ లో. అంటే పిల్లల సినిమా ఇది, గట్టి చూస్తే చిన్న పిల్లల కోసం ఉద్దేశించి తీసినట్టు. సో జనరల్ గా అప్పట్లో శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత
యమునా నది తీరం దాటేటప్పుడు మొత్తం నది ఇట్లా పోతుంది కదా, ఇలా పోయి పాము వచ్చి వర్షం పడుతుంటే ఆ సీక్వెన్స్ అట్లా ఉంది కదా, మంటలు జరిగిపోతాయి. సేమ్ అలా మంటలు తిరిగిపోతాయి. లైక్ ఓవర్ గా ఇంగ్లీష్ సినిమా చూసేటోళ్ళు లైక్ ఇట్లా కొంచెం యాక్చువల్లీ పాష్ జైలు నుంచి తప్పించుకుంటుంది. అదే అంటనా, సేమ్ ఆ కృష్ణుడు దాన్ని రీక్రియేట్ సేమ్ చేస్తున్నాడు. కృష్ణుడిది రీక్రియేట్ లాగా ఉంటది. సో ఓవర్ ఇంగ్లీష్ మూవీస్ అది చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది, అది ఏంట్రా ఈ క్రింజ్ మంటలకి వెళ్ళిపోతుంది అది ఇది అట్లా అనుకుంటారు. బట్ ఐ ఫీల్ లైక్ అనుకోరు కానీ యా డైరెక్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేపేసిండు అనుకుంటారు. 10 Commandments అలా అని ఒకే అనుకుంటారు. సినిమా చూడాలి మీరు. 10 Commandments అని ఒక సినిమా చూడండి. ఓకే. అందులో కూడా ఇట్లాంటి సీన్లు బాగుంటాయి. పాతది. సో జనరల్ గా లైక్ ఆ కృష్ణుడి సీక్వెన్స్ ఇక్కడ సేమ్ మళ్ళీ విష్ణు ఇంకో అవతారం అదే కదా, ప్యారలల్స్ డ్రా చేశారు. ప్యాలెస్ డ్రా చేస్తారు. ఇక్కడ మనం దీన్ని గుర్తించవచ్చు, ఆ మంటలు జరిగిపోవడము అలా వెళ్ళడము క్రేజీ అనిపించింది. అండ్ నా ఫేవరెట్ సీన్ ఇన్ ఎంటైర్ మూవీ అంటే నాకు అదేరా, లైక్ అది చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ మంటలు ఇలా అవును, క్రేజీ హై ఉండే ఆ టైంలో. హై ఉండే. అండ్ అప్పుడే మన ప్రభాస్ ఉన్నాడు కదా, ప్రభాస్ పిడుగుబడి చక్రం లేపేటప్పుడు ఏదో జరగబోతుంది బుజ్జి అని అంటాడు. ఏదో తేడా అదే ఏదో మారింది తేడా బుజ్జి ఏదో అనేది అంటాడు. ఏదో మారింది బుజ్జి అని అంటాడు. దట్స్ నైస్ అనిపించింది. సో ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది కదా, నా ఫేవరెట్ సీన్ మ్మ్, నా ఫేవరెట్ సీన్ మహాభారత్ సీక్వెన్స్. మిగతా ఏవి దానికి దరిదాపుల్లో కూడా రాలే. ఏవి అన్ని మహాభారత్లో లైక్ చూపించిన ప్రతి ఒక్క మహాభారత్ ఫస్ట్ చూపించిన అన్ని బాగున్నాయి. వస్తాడు. నాకైతే ఆ కృష్ణుడు ఇట్లా తోసే సీన్ అయితే కృష్ణుడు ఇట్లా దోషి వచ్చి ఇట్లా నీ దగ్గర నీకు అసలు మృత్యువే ఉండదని చెప్తాడు. శశాంక్ కి పర్సనల్ ఫేవ్ ఏం తెలుసా మహాభారత్ లో, అర్జునుడి డైలాగ్ డెలివరీ. యుద్ధం చేసినప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అశ్వత్థామ నువ్వు బయటికి రా, యుద్ధం నేను ఓడిపోతే కురుక్షేత్రం అంతా బట్టలిపి తిరుగుతా. అయితే ఇప్పుడు నేను కొన్ని ఎలిమెంట్స్ చెప్తా, లైక్ ఇంటర్వెల్ వరకు కొన్ని ఎలిమెంట్స్ చెప్తా. ఇప్పుడు నాగి బ్రో ఏం చేశాడంటే అందరినీ ఎలా అంటే ఎలా పిక్చర్లను చేశాడంటే, అరే భైరవుడే రాయన భైరవుడు అది కాదు అసలు కర్ణ అని ఇంత డౌట్లే, కర్ణుడు గురించి రిఫరెన్సెస్ ఇచ్చిండు కానీ అందరం భైరవుడు ఇట్లా కాశీకి రక్షకుడు అనుకుంటా కదా, రిఫరెన్సెస్ ఎలా ఇచ్చాడో తెలుసా, డిజిటల్ చిలక జోస్యం ఒకటి అది ఫస్ట్ చూసుకుంటే సూర్యుడి ఫోటో వస్తుంది. సో ఇలా డౌట్ లేకుండా ఇలా క్రియేట్ చేశారు కదా, కానీ రిఫరెన్సెస్ ఎలా వదిలేశాడంటే దుల్కర్ సల్మాన్కి మన ప్రభాస్ బుట్టలో దొరుకుతాడు, సేమ్ అర్జునుడు కూడా కుంతిదేవి నదిలో బుట్టలో, కర్ణుడు నాట్ అర్జునుడు, సారీ తప్పైపోయింది, కర్ణుడు బుట్టలో వదిలేస్తారు కదా, బుట్టలో వదిలేస్తే వాళ్ళకి దొరుకుతారు కదా, దొరుకుతాడు బుట్టలో దొరుకుతాడు. అక్కడ ఇక్కడ పైలట్ కి దొరుకుతాడు. లైక్ ఇక్కడ ఒక సీక్వెన్స్ మ్యాచ్ చేశాడు. ఇంకోటి రథంకి డ్రైవర్, ఇక్కడ ఇంకోటి చెప్పనా, మీకు ఇద్దరికి తెలియదు ఒకటి చెప్పనా. అయితే కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడు రథం నడిపేటప్పుడు వాళ్ళ రథసారథి ఉంటారు కదా, రథసారథి మొత్తం నెగిటివ్ మాట్లాడతాడంట, లైక్ బాణం ఎందుకేస్తావు, ఎట్లా నన్ను గెలవు, శనిగాడు ఉంటాడు అంటాడు, శల్యుడు మొత్తం నెగిటివ్ మాట్లాడతాడంట. సేమ్ ఇక్కడ కూడా బుజ్జి ఉంటదా, బుజ్జి కూడా అన్ని నెగిటివ్ మాట్లాడుతుంది, లైక్ రథం కదా ఒక్కరోజు పాజిటివ్ ఉండి బుజ్జి అంటాడు కదా, ఒక్కరోజు పాజిటివ్ బుజ్జి అని అంటాడు కదా, సేమ్ ఇక్కడ కూడా ఒక సింక్ అయింది. ఇంకోటి అప్పట్లో మహాభారత యుద్ధంలో ఆయన రథం చిక్కిపోతుంది కదా, గుంతలో చిక్కిపోతుంది కదా, చిక్కిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ కర్ణ వస్తున్నాడు అని చెప్పి ఎలా నిలదీశారంటే రథం కింద పడుతుంటది, రథ చక్రము కింద పడుతుంటే ఇంటర్వెషన్ లో ప్రభాస్ వచ్చేసి ఆ రథాన్ని లేపి అట్లా మూలకి పడేస్తారు, ఇట్లా సెట్ చేస్తారు కదా, ఆపి ఇట్లా సెట్ చేస్తారు కదా. అంటే దీంతోనే మనం అర్థం చేసుకోవచ్చు లైక్ కర్ణ ఇస్ కమ్మింగ్ అన్నట్టు, ఇలా రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. ఇంకో రిఫరెన్స్ ఏందో తెలుసా, కర్ణుడు ఎప్పుడు ఆ బంగారు కవచం వేసుకొని ఉంటాడు కదా, ఇక్కడ లైక్ కవచకుండాలు ఉంటాయి కదా, కవచకుండాలు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రభాస్ కి సినిమా మొత్తంలో ఒకటే డ్రెస్ ఉంటది, ఆ కవచకుండాల డ్రెస్ ఉంటది చూడు, ఆర్మర్ ఉంటది, మిత్సుబిషి లోగో ఉండే ఆర్మర్ ఉంటది కదా, అదే ఆర్మర్ ని మొత్తం పెట్టుకొని ఉంటాడు. ఆర్మర్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ గా ఉంటది, చాలా గట్టిగా ఉంటది, కింద పడినా అది పడినా. ఆ 2-3 సీన్ లో కూడా చెప్పలేం రా, స్పైడర్ మ్యాన్ లాగా లోపల సూట్ ఉందేమో, బయట తీసుకున్నాడేమో, టాటా కర సౌండ్ లో లోపల ఉందేమో చెప్పలేము.
సో ఇన్ని రిఫరెన్సెస్ వదిలాడు అనమాట. మనం లాస్ట్ లా ఆకుబడి ఇలా చేసాం అప్పుడు తెలిసింది, కానీ ముందు కూడా ఇలా రిఫరెన్సెస్ వదిలాడు. మనల్ని పిక్చర్ చేశాడు భైరవా భైరవా అని, బట్ ఇలా రిఫరెన్సెస్ కూడా వదిలాడు, మనం పట్టలేదు అది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ పడిన తర్వాత పడుకోబోతుంది. ఐ మీన్ కొంచెం స్టోరీ, అప్పుడు నాకు స్టోరీ ఎక్కువ అనిపించింది. కొంచెం సేపు ఇంకెంతసేపు రా శంబాలా అన్నట్టు అనిపించింది. ఒక వకాండా లెవెల్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock షోకి వెళ్ళాం కాబట్టి కొంచెం పేసింగ్ స్లో అయినా నిద్ర వచ్చినట్టు అయింది. కానీ హైప్ ఉండే, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఉండే బేసికల్. అండ్ అరే గైస్, మీరు గెస్ చేయండి రా, లైక్ సూపర్ హీరో మూవీస్ అన్నారు కదా, డ్యూన్, మార్వెల్, అవి అన్ని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కదా, అవన్నీ ఎక్కడెక్కడ పెట్టిండో చెప్తారా మీరు? ఏమన్నా మీకు ఐడియా ఉందంటారు? నేను డైరెక్ట్ స్టార్ వార్స్ లైట్ సేబర్ నే చూపించింది కదా, లైట్ సేబర్ ని చూపించింది అనుకో, అది వేరే విషయం. డైరెక్ట్ శంబల్ అండ్ వకాండా చేశారు కదా, అది ఓకే. వకాండా ఫర్ ఎవర్, ఇంకోటి రేపటి కోసం. వకాండా రేంజ్ ఉంటుంది లోపల కూడా, కొండ లోపలికి వెళ్తారు. శంబల కూడా కొండ నుండి ఇట్లా సేమ్ ఫోర్స్ ఫీల్డ్ ఉంటది. ఇంకోటి మన కెప్టెన్ అమెరికా సూపర్ సోల్జర్ లాగా కనబడతాడు డబ్బా లోపలికి పోతే. ఒక సీరం ఇస్తే సూపర్ సేవ్ ఇట్లా అవుతాడు కదా, సూపర్ హ్యూమన్ లాగా. దీంట్లో రివర్స్ బేసిక్ గా, దీంట్లో రివర్స్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి సూపర్ సీరం బయటికి తయారు చేద్దామని ట్రై చేస్తారు. లైక్ సేమ్ సూపర్ హీరో మూవీస్ కి వెళ్ళి తీసుకున్న రిఫరెన్సెస్ కొనని. నువ్వు మరీ చెప్తావు, అది దట్ యు కాంట్ ఈవెన్ కన్సిడర్ దట్ రిఫరెన్స్. ఎందుకు ఇది ఎట్లుందంటే అడి చెవులు నే ముక్కులు అట్లేం లేదు. తస్కరిచ్చిండు అని చెప్పి ఏమంటలేను రా, లైక్ ఇట్స్ లైక్ తస్కరిచ్చిండు. నాకు కాస్ట్యూమ్స్ నచ్చలేదు కాదు, అంటే ఇన్స్పిరేషన్స్ తీసుకోవడం ఇట్స్ ఫైన్, కానీ దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసాడు, ఎలా అడాప్ట్ చేసాడు అని. టు బి ఆనెస్ట్ మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి వీ కెన్ ఫీల్ ఇట్, బట్ తెలియని వాళ్ళు ఉండరు. తెలియని వాళ్ళని కూడా చాలా అర్థమైపోయింది వాళ్ళకి. మరీ ఇట్లా కాపీ చేసి పెట్టేసి అన్నట్టు కాకుండా చాలా నీట్ గా లైక్ దాని అన్నింటినీ మిక్సర్ లాగా మిక్స్ చేసి పెట్టాడు కాబట్టి ఇట్స్ వెరీ నైస్. అది మంచిగా అనిపించింది. సో ఇంటర్వెల్ తర్వాత వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ వేర్ వీ కెన్ లైక్ డీటెయిలింగ్ ఎలా చేయొచ్చు అంటారు. మోస్ట్ ఆఫ్ ద ఫైట్ సీక్వెన్సెస్ అన్ని ఇంటర్వెల్ తర్వాతనే ఉంటాయి. ఇంట్రో ఫైట్ తప్ప మిగతా మోస్ట్ ఆఫ్ ద ఫైట్స్ అన్ని సెకండ్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ ఫైట్ లోనే భాగంగా దిల్జీత్ సాంగ్ ఎక్కడైతే వస్తుందో, యు కాంట్ ఈవెన్ కాల్ ఇట్ అ ఫైట్. ఇట్లా ఇట్లా ఈ గల్ని ధర్మేసినట్టు ధర్మేస్తుంటాడు ప్రభాస్ ఒక్కొక్కటి. అక్కడే మనకి స్ట్రెంత్ అర్థమవుతుంటదిరా, ఎగరేసి కొడతాడు. హి ఇస్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్. పవర్స్ ఎక్కువ ఉన్నాయని ఒకటి అర్థమవుతుంది, ప్లస్ వాళ్ళందరూ కొట్టుకుంటుంది 5000 యూనిట్స్ కోసమే. ఒక్కొక్క యూనిట్ కోసం ఎంత డెస్పరేట్ గా ఉన్నారు అని జనాలు. అంటే మనకి యూనిట్ వాల్యూ తెలియదు కదా, అక్కడ ఇన్ఫ్లేషన్ ఎలా నడుస్తుందో తెలియదు. లైక్ చిన్న థింగ్ కొనాలంటే యూనిట్స్, ఎవ్రీవన్ ఇస్ వర్క్, అంటే యూనిట్స్ కోసమే వర్క్ చేస్తున్నారు. 1 మిలియన్ యూనిట్స్ ఉంటే కాంప్లెక్స్ లోపలికి కాంప్లెక్స్ పోవచ్చు లోపలికి. yes exactly. అందరూ అంటే అందరి హోల్ దాని ఏమంటారు అంబిషన్ ఇన్ లైఫ్ కాంప్లెక్స్ లోపలికి పోవడం, 1 మిలియన్ సంపాదించి ఎట్లయినా. అక్కడ 5000 యూనిట్స్ కోసం బౌంటీ వచ్చినా అందరు ఎగబడుతున్నారు, అంత డెస్పరేట్ గా ఉన్నారు జనాలు. బేసిక్ యాస్కిన్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉంటాడు కదా, ఒకతను వచ్చి ఇట్లా మాట్లాడుతుంటాడు. ఓకే, మానస్. ఎవరైనా యాక్టర్, శాశ్వత చాటర్జీ అని బెంగాలీ యాక్టర్. ఓకే, బాగున్నాడు కదా ఆయన కూడా, లైక్ చాలా ప్రొఫెషనల్ గా సెట్ అయ్యింది. ఎవరైనా ఇంకొంచెం డబ్బింగ్ చెప్పుంటే, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పుంటే బాగుంటుండే. అంటే ఆయనతోనే చెప్పించినట్టున్నారు, కొంచెం ఆఫ్ ఉండే. కాకపోతే వరల్డ్ మొత్తం నుండి జనాలు వచ్చి ఒక దగ్గర చేరింది కాబట్టి యాక్సెంట్ తేడా ఉన్నా నడుస్తుంది. we can consider like that, like Nagi can use this వరల్డ్ మొత్తం వేరే కదా దానికి. ఎలా అరే అంటే ఇంకోటి డబ్బింగ్ కరెక్ట్ ఆయనకి కరెక్ట్ చెప్పడానికి వచ్చి ఉంటే అదే ఉంచేటోళ్ళు. చాలా లో బ్యాటరీ అయిపోయింది. నాకు చార్జర్ కింద ఉంది. నాకు మానేజ్ క్యారెక్టర్ కి ఇతని పేరేందబ్బా, జిప్సీలో ప్రయాణం బాగా జరిగిందా. యాస్కిన్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉంటాడు కదా మానస్ అని అన్నావు, ఆయన క్యారెక్టర్ కి అతని పేరు గుర్తుకొస్తా టక్కన నాకు. వాట్ ఈస్ దట్ గై? పరేష్ రావల్ పెట్టింటే మంచిగా ఉంటది అని. అచ్చా, ఓకే ఓకే. మరి
ఎందుకు పెట్టలేదు? ఇట్లా యాపిల్ తిని పడేస్తాడు, ఇట్లా ఇట్లా నాస్టీ స్మైల్ కొట్టిస్తాడు. బాగా చేసాడు ఇతను కూడా, బట్ ఎవరో తెలియదు. పరేష్ రావల్ చేసింటే ఇంకా అదిరిపోయింది. ఇంకో నోన్ ఫేస్ అవుతుండే. నోన్ ఫేస్ అవుతుండే. నేను ఇది తీసుకొచ్చుకుంటా. అవును, యాక్చువల్ గా అది పెద్ద పెద్ద యాక్టర్ రా, లైక్ పెద్ద రోలే అదే, లైక్ అదే పరేష్ రావల్ ఉన్న రోల్. ఇంకా ఆ కాంప్లెక్స్ కి సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు కదా ఒక అతను, ఇతను ఎవరు అని సైంటిస్ట్ ని పట్టుకొస్తే ఇతను ఎందుకు అంటే డౌట్స్ వచ్చినాయి అందుకని పట్టుకో. ఇంకో గాంధీ బొమ్మ ఇట్లా పట్టుకొని వెనక్కి ఎగిరి పడతాడు. బేసిక్ గా యాక్టర్ ఎవరో గుర్తుపట్టినారా? మిర్జాపూర్ లో నువ్వు బాగా కంట్రీలా ఉన్నావు బేటా అంటాడు కదా, ఆయననే కదా. లాలా లాలా అట్లనే ఉన్నాడు అతనే. ఏమో మరి, అంటే నేను మిర్జాపూర్ చూడలేదా? అంటే సీజన్ 1 అప్పుడు ఎప్పుడో చూసా, సీజన్ 2 చూడలే. ఓకే, మైట్ బి రా. సో ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా లైక్ శంబాలా వాళ్ళు లైక్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఇట్లా ఒక స్టోరీ లాగా, ఒక మదర్ వస్తుంది, ఒకడు ఇక్కడ పుడతాడు, మన మన మొత్తం అంటే లైక్ కల్కి ఒకటి పుడతాడు శంబాలాలో అన్న ఒక స్టోరీని, ఈ దశావతారం స్టోరీ అన్నది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ స్టోరీస్ లాగా ఒకరి నుండి ఒకరి జనరేషన్ కి వెళ్తుంది కదా. అదే ఇందాక నువ్వు చెప్పిన కౌన్సిలర్ క్యారెక్టరే శంబాలాలో కాంప్లెక్స్ లో ఉండి పురాణాలు అవన్నీ చదువుతూ ఉంటాడు. ఓకే, సో ఈవెన్ ద పీపుల్ ఇన్ ద కాంప్లెక్స్ ఆల్సో నోస్ దట్ కల్కి ఈస్ సపోజ్ టు బి కమింగ్ అరౌండ్ దిస్ టైం. కాబట్టి జాగ్రత్త వీళ్ళ ప్రిపరేషన్ లో వీళ్ళు ఉంటారు. అండ్ వానికి తెలుసు, కౌన్సిలర్ కి తెలుసు స్టార్ అలైట్మెంట్ కూడా అయింది. లైక్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు చుక్కలన్నీ ఇట్లా ఏదో చెప్తారు కదా, ఒకటి ఏదో జరుగుతుంది అన్నట్టు చెప్తారు కదా. సో ఈవెన్ కౌన్సిలర్ ఆల్సో నో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్. అండ్ ఐ థింక్ కౌన్సిలర్ అండ్ సుప్రీం యాస్కిన్ ఇస్ కమ్స్ కైండ్ ఆఫ్ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే యాస్కిన్ కి కూడా తెలిసే ఉండొచ్చు, అంటే మోస్ట్లీ తెలిసే ఉంది అనుకోవచ్చు. లైక్ ఆబ్వియస్లీ అతను అక్కడ అట్లా కూర్చొని, అతను అనొద్దు వాడు అట్లా కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తుంటే. వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు ఒక స్టార్ వచ్చింది, లాస్ట్ టైం ఆ స్టార్ కురుక్షేత్ర టైంలో ఉండే సేమ్ నక్షత్రం ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది 6000 years తర్వాత. ఇఫ్ వి సక్సీడ్ ఇన్ స్టాపింగ్ కల్కి ఫ్రమ్ బీయింగ్ బోర్న్, ఇట్ విల్ టేక్ 6000 years. సో ఆ 6000 years శంబాలా వాళ్ళేమో ఇప్పుడే వచ్చేయాలి, మళ్ళీ ఇంకో 6000 years ఆగలేమని వాళ్ళు, వీడేమో ఇప్పుడు అయిందంటే ఇప్పుడు ఒక్కసారి ఆపినామంటే కథ ఇక మన ఎవడు ఆపేటోడు లేడు అన్నట్టు కాంప్లెక్స్ వాళ్ళు. 6000 years అంటే మజాకారా? కాకపోతే కొన్ని సీన్స్ ఉన్నాయి నా మూవీలో, లైక్ అంటే కొంచెం అంటే రోటీన్ తెలుగు మూవీస్ లో అయ్యేటట్టు, లైక్ దీపికా పడుకునే వస్తుంది, ఈమెనే అమ్మ అని సాక్ష్యం ఏంటి అని ఒకడు అడుగుతాడు, వాడు అడగగానే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. నేను 3 లెక్క పెడతాను, 3 పడేటప్పుడు వర్షం రాలి. ఆ పాట వచ్చిన నయమే. వాళ్ళు ఇంకేదో పాట పాడతారు అట్లనే కాంప్లెక్స్ లో కూడా పాట వస్తుంది అక్కడ. నేను శంబలాగా పోయినప్పటి నుంచి నేను మంచిగా అట్లా జోనౌట్ అయిపోయాను. ఆ పాట ఒకటి కొంచెం లైక్ రోటీన్ తెలుగు సినిమా స్టఫ్ ఒకటి వచ్చింది. ఇంకో స్టఫ్ ఏంటంటే లైక్ బేసిక్ ఇంకోటి లైక్ అంటే అదే సీన్ గురించి బేసిక్ గా దీపిక ఎంటర్ అవుతున్నప్పుడే వర్షం పడుతుంది అన్నట్టు చూపించి, ఆమె దిగగానే మొత్తం తడిసిపోయి ఉంది, జనాలందరూ బయటకు వచ్చి ఉన్నారు అన్నట్టు చూపిస్తే బాగుంటుండే. వాడు ప్రూఫ్ ఏంటి అనగానే వర్షం పడితే అది మరీ క్రింజ్ అయిపోయింది. స్పీకింగ్ ఆఫ్ సాంగ్స్, స్టార్టింగ్ లో కలికాలం ఇట్లా వేళ్ళు ఊనుకుంటుంది అని ఇట్లా హిట్లర్ దగ్గర నుంచి మిసైల్స్ ఇవన్నీ యానిమేటెడ్ చూపిస్తారు కదా, మంచిగా విజువల్ ఎంత బాగుందో, వెనకాల ఆడియో కూడా అంత మంచిగా ఉంది. నాకు దొరుకుతలేదు యూట్యూబ్ లో ఎక్కడ. స్టార్టింగ్ అదే చెప్పా, ఫస్ట్ ఫ్యూ మినిట్స్ యానిమేషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఆదిపురుష్ మూవీ. ఓ మాధవ అదంతా గూజ్ బంప్స్ ఇది. ఓకే, దీనికి ఎవరైనా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని తీసుకునేది ఉండే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే కానీ సాంగ్స్ పరమ రోతగా ఉన్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ లెక్క నచ్చచ్చు ఇవి కూడా. అంటే సాంగ్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కదా ఈ మూవీలో. లైక్ ఎక్కడ ఒక్క దిశ పడని ఉన్న సాంగ్, ఆ సాంగ్ పేరే విచిత్రం ఉంటది.
ఆ ఒక్క సాంగ్ తప్ప మిగతా అన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో అట్లా వచ్చిపోతుంటాయి అంతే కదా! అయినా అవును. సరే బావుంటే ఏమన్నా గుచ్చుకుంటాయా? అందుకే బానే రిలీజ్ ఉంటదిగా. చేయలే పాటలు సినిమా పా నువ్వు చెప్పినట్టు యెస్. ఉండుంటే 1, 2 మంత్స్ ముందే పాటలు రిలీజ్ అయితుండే మూవీ. హ్మ్. పాయింట్. అండ్ మామ మీకొక మిస్టరీ థింగ్ చెప్పనా? హ్మ్. మిస్టరీ థింగ్ ఇన్ కాంప్లెక్స్ ఏందంటే, జనరల్‌గా అక్కడ హీరోయిన్ అంటున్నా. అక్కడ లైక్ వుమెన్స్‌ని తీసుకోపోయి వాళ్ళని లిటరల్‌గా ఒక సీడ్ ఏస్తారు. కడుపులో అది పెట్టేసి, ఆ సీడ్ ఏసి వాళ్ళని ప్రెగ్నెంట్ చేస్తారు కదా! ఆ హ్మ్. సీడ్ ఎవరిదో తెలీదు. అది అంటే యస్కిన్ సీడా? లేకపోతే ఎవరి సీడో తెలీదు. హ్మ్. అంటే ప్రెగ్నెంట్ ఎట్లా సీడింగ్ అయితారని అంటే ఆ ప్రాసెస్ చూపియలే. హ్మ్. ఆ సీడింగ్ ఎలా అయిద్దో చూపియలేదు. లైక్ ఎవరి సీడో చెప్పలేదు. అదే. ఆ! లైక్ సీడింగ్ యస్కిన్ సీడా? అంటారు. ప్లస్ ఫార్ములా అంటారు. సీడింగ్ అంటారు, ఫార్ములా హ్మ్. అంటారు, ఇట్లా క్రియేట్ చేసినామంటారు. సో, దాని గురించి హ్మ్. ఎలాబరేట్ చేయలేదు. అండ్ వాడొకటి చంపుదాం అనుకుంటాడు. అదే పైకి తీసుకుపోయిన తర్వాత యస్కిన్‌కి ఏదో హ్మ్. మందిచ్చేసి చంపుదామని అనుకుంటాడు కదా! లైక్ చాలా అంటే నాళ్ళయింది నా మీద హత్యాయత్నం జరిగి అనేస్తాడు. ఈ అమ్మ నాకాయన ఉండి సడెన్‌గా నీళ్ళలో పడుడుతోనే భయమైంది. ఏమైందిరా ఈనికి అన్నట్టు అనుకున్నా. బాధపడ్డావా? జప్పన్నది. బాధపడుడు కాదు. అంటే ఏందిది అనేసి ఇట్లా. అయితే ఆ సైంటిస్ట్ అంటే ఇట్లా గాడిని ఎందుకు అంటే, మంచి కోసం అంటే, మీ మనుషులకి ఎంత అదే. చెప్పినా వేస్ట్ అయ్యా. ఛీ! మారరు మీరు. యాహ్! అదే సీన్‌లో ఒకసారి సడెన్‌గా వాడి మీద అరుస్తాడు చూడు. అప్పుడు వాయిస్ మొత్తం ఇట్లా డిమానిక్ వాయిస్ లాగా వస్తది సడెన్‌గా. ఒక్క హ్మ్. సెకండ్‌కి. హ్మ్. దాని తర్వాత ఈ డైలాగ్ కూడా ఉంటది లైక్ చావుకి నేను చాలా ప్రాణాలిచ్చాను. అది నన్నేం చెయ్యదు. ఆ! అదే గదా! అది అర్థం క్రేజీ కాదురా అసలు. అనిపించింది అది. ఆ! అంటే ఇప్పుడైనా ఒక అవతారం లాగా వచ్చిండా అర్థం కాదు. లేకపోతే లైక్ హ్మ్. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అర్థం కాదు. అంటే బతుకున్నాడా, చిరంజీవి లాగా ఉన్నాడా అర్థం కాదు. హ్మ్. ఇట్లా క్రేజీ. ఇదేంటి ఈ బేబీ ఫ్లూయిడ్స్ అన్నీ ఇట్లా పెట్టుకొని సర్వైవ్ అవుతుంటాడు నాకు తెలిసి. అట్లా హ్మ్. జనాల సర్వైవల్ ప్రాణాల కాదు. మీద. ఆ! జనరల్‌గా ఏమైతదంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా! షుగర్ కాస్మెటిక్స్ అనేది ఉండదు. సో, ఆయనకి స్కిన్ కేర్ ఉండదు కదా! సన్ స్క్రీన్ అవేమి ఉండవు కాబట్టి సో, టెక్నికల్‌గా ఏజ్ అయిపోతుంటది. డీఏజ్ కావడానికి ఏం కావాలి? సీరం కావాలి. ఏది వైటమిన్ సి హ్మ్. సీరం కాదు. బేబీస్‌కెళ్ళి ఎక్స్‌ట్రా చేసి సీరం కావాలి. ఇది హ్మ్. సమంతది ఒక సినిమా ఉంటది. బేబీ ఓ ఫార్మింగ్ బేబీ. బేసిక్‌గా. బేబీ ఫార్మింగ్ కాదురా గూడా కాదు. ఫీటస్ 'యశోద'. ఫార్మింగ్. ఆ! యశోద. యశోద. ఫీటస్‌లు వీక్కొని ఆ! కాస్మెటిక్స్ తయారు చేస్తారు దాంతోని. హ్మ్. ఆ! అయితే లైక్ బేసిక్‌గా ఈ 'కలి' సేమ్ టు సేమ్. 'కమల్ హాసన్‌ని' బేసిక్‌గా మనం 'కలి' అనుకోవచ్చు గదా! అంటే కలే. వి అట్‌లీస్ట్ కెన్ కన్సిడర్. అంటే అస్యూమ్. ఇప్పటి వరకు తెలిసిన దాన్ని బట్టి. హ్మ్. యెస్. సో, యెస్. 'కలికి' అంటే నేను 2, 3 స్టోరీస్ విన్నా. అంటే ఏది నిజమో తెలవదు. లైక్ ఒక దాంట్లో ఏమో లైక్ ఒక ఫిజికల్ ఫార్మ్ ఉంటది. 'కలికి' ఇట్లుంటాడు 'కలి' అని ఒకటి విన్నా ఒక దగ్గర. ఇంకో నల్లగా దగ్గరేమో హ్మ్. 'కలి ఈస్ ఫార్మ్‌లెస్' అంటే 'కలికి' ఒక అవతారం ఉండదు. లైక్ ఓ 6 ఆ! 6 క్వాలిటీస్ ఉంటాయి. ఆ అవును. క్వాలిటీస్ ఎవరెవరి దగ్గర ఉంటే వాళ్ళందరితో 'కలి' ఉంటాడు అన్నట్టు చెప్తా. బేసిక్‌గా ఆ ఏదో విన్నా. క్వాలిటీస్ నాకు నోటికి గుర్తు కొన్ని. డ్రింకింగ్, హ్మ్. గ్యాంబ్లింగ్, ఆహ్, ప్రాస్టిట్యూషన్ ఒకటి. ప్రాస్టిట్యూషన్, ఆహ్, హర్షిత్ లయింగ్. లెక్కేసి పెట్టిండు. చెక్ ఇది ఉంది, ఇది ఉంది అని. చెప్పు ఇంకేమేమున్నాయి చెప్తా. హర్షిత్ నీకు? సమ్ 6 సెవెనో ఉండాలి. ఫ్రమ్ వాట్ ఓకే. ఐ థింక్ పంచమహాపాతకాలు గాని. నాకు తెలిసి 5 అరే డెసిషన్. కాదు. ఆ! ఒక సీరీస్ ఉంటది చూడురా. 'కలి' గురించి సీరీస్ అదే నాకు సజెస్ట్ చేసినావు. జీ ఫైవ్‌లో వస్తది సీరీస్. యాహ్! జియో సినిమా. జియో సినిమా. ఏ అదిరా సీరీస్ పేరేమో అరే పేరు ఆహ్, గుర్తు రావట్లేదా? రావణాసర్ కాదు అవతార్. అహా! కాదు. రాక్షస్. హ్మ్. 'అసుర్'. అసుర్. 'అసుర్' అసుర్ యాహ్! సిరీస్‌లో వాడు చెప్తాడు. కలి అనేది ఒక మనిషి కాదు. కలి అనేది సేమ్ ఇట్స్ క్వాలిటీస్ ఉంటది. ఒక నువ్వు నన్నొక్కడినే ఆలోచన. ఆ! చంపినావు. ఒక ఆలోచన. నువ్వు నా ఒక్కడినే చంపినావు గానీ నాలాగా ఇంకా నేను చాలా మందిని క్రియేట్ చేసినా. ఎంతమందిని నేను చంపుతావు అని అంటున్నాడు. బేసిక్‌గా సో సేటన్. అలా అరే ఎగ్జాక్ట్‌లీ రా. సాటర్న్. అంతే. హ్మ్. వి కెన్ కన్సిడర్ హిమ్ యాస్ దట్ కైండ్ ఆఫ్ గాయ్. అండ్ యాహ్! ఎన్ని మిస్టరీస్ ఉన్నాయంటే ఇంకోటి ప్రాజెక్ట్ కే. వాట్ ఈస్ కే? కల్కి. ప్రాజెక్ట్ కృష్ణ, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ 'కల్కి' కల్కి, ప్రాజెక్ట్ కలి. లే వాట్ ఈస్ ఆ! ఇట్? ప్రాజెక్ట్ 'కలి' గూడా అయ్యుండొచ్చు. ప్రాజెక్ట్ కలి అంటే యాహ్! వీక్ అయిపోయిన కలి ఉన్నాడేమో వానికి. ఇప్పుడు జనరల్ గా ఏందో తెలుసా? లైక్ అకార్డింగ్ నేను ఏదో రెడ్డిట్లో చదివా. అది చాలా లైక్ మొన్న ఎప్పుడో చదివా. ఏమన్నారంటే ఇప్పుడు ఒకవేళ సీరం ఇట్లా దొరికింది అనుకో, కలికి సీరం దొరికితే ఆయన లిటరల్ గా హ్మ్. భగవంతుడు. హీస్ గాడ్ ఓన్లీ. కృష్ణుడికి ఉన్న పవర్స్ ఆయనకు వచ్చేస్తాయి. హ్మ్. కానీ నా నా ప్రాబ్లం ఏంది అంటే లైక్ వాట్ ఆ ఈస్ ద రెడ్డిట్ మ్యాండేట్ వానికి ఎట్లా తెలుసు? అదేరా వశిష్ఠ థియరీరా. అన్నాడు రా.
Fan theory రా. Fan theory. ఫ్యాన్ థియరీస్ ఉంటాయి కదా. యా, ఎలా తెలుసా అంటే నాగేశ్వరి అల్లుడాడు. సో ఇంకొక థియరీ ఏంటంటే లైక్ ఇప్పుడు అంటే ఇట్లా ఇప్పుడు లాస్ట్ కి అంటే గాంధీవం దొరుకుతుంది కదా వాళ్ళకి కాంప్లెక్స్ లో, దాన్ని అంటే ఏ మనిషి ముట్టుకున్నా షాక్ కొట్టి వెనక్కి వెళ్ళిపోతాడు, మిషన్ లో ముట్టుకున్నా కరిగిపోతాయి మొత్తం, మిషన్ లాస్ట్ కి ఎత్తుతాడు కదా, వస్తున్నాయి అది 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 ఎలా ఎట్లా చెప్తావా? అంటే ఇప్పుడు ఐడియా ఉందా? చెప్పు. శ్రీశ్రీ వీడు కవి. చెప్పాక చెప్పు. అయితే బేసిక్ గా లైక్ ఇప్పుడు కల్కి బాడీ నుండి వచ్చిన సీరం కమల్ హాసన్ యాస్కిన్ వేసుకున్నాడు కదా లోపల. సో మేబీ ద గాంధీవం థాట్ హీఈస్ కల్కి. ఈజ్ కల్కి కాదు, ఐ మీన్ ఆ గాడ్ డిఎన్ఏ ఉంది. అదే ఆ డిఎన్ఏ ఈ బాడీలో ఉంది కాబట్టి ఇతని కల్కి ఏమో అనుకొని ఇట్ అలౌడ్ హిమ్ టు లిఫ్ట్ ఇట్. అది కావచ్చు. లేదా మేబీ కమల్ హాసన్ దానికన్నా చాలా పవర్ఫుల్ కాబట్టి అది ఎంత రెసిస్ట్ చేసినా కమల్ హాసన్ వాడగలుగుతాడనేమో. టూ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బేసిక్ గా కర్ణుడి వెపన్, అర్జునుడి వెపన్ ఉన్నాయి, ఆ రెండు మళ్ళీ ఫైటింగ్ పోతున్నాయి. కానీ ఇక్కడ కర్ణుడు ధర్మం సైడ్, కానీ అధర్మం సైడ్ విత్ గాంధీవం. ఇక్కడ కర్ణుడు లైక్ ఆయన యుద్ధంతో ఓ బాయ్ క్రేజీ. సో అండ్ బిఫోర్ గోయింగ్ టు అర్జున వర్సెస్ కర్ణ వార్, జనరల్ గా నాగశ్విన్ ఏమనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నా అంటే, అప్పట్లో కర్ణుడు చాలా అధర్మం చేసిండు. అశ్వత్థామ కర్ణుడు లైక్ దే ఆర్ వెరీ మహాభారతం అంతా చేశారు కదా. ఈ టైంలో ఈ ఒకవేళ వాట్ ఇఫ్ కర్ణ అండ్ అశ్వత్థామ ఫాట్ లైక్ ఫ్రమ్ ధర్మ సైడ్ కి ఫైట్ చేసి ఎలా ఉంటది అని చెప్పేసి చూపిద్దాం అని అనుకుంటున్నా. వీడు శ్రీశ్రీ కవిత్వం చెప్తున్నాడు. దొరికింది. అది చెప్పురా బాగుంటే నేను 20-30 సార్లు విన్నారా వచ్చి వెతికి మరి. దాని పేరు అది యాక్చువల్లీ కమల్ హాసన్ చాలా సందర్భాల్లో తమిళ ఇంటర్వ్యూలో కూడా ఇట్లా చెప్తాడు అతను. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే శ్రీశ్రీ ప్రపంచం అనే ఒక బుక్ ఉంటది బేసిక్ గా, మహాప్రస్థానం ఆ బుక్ పేరు. మహాప్రస్థానం. ఆ బుక్ లో ఇవన్నీ పోయమ్స్ బేసిక్ గా. ఈ జగన్నాథ చక్రాలు అని అంటే ఆ డైలాగ్ అది లాస్ట్ లో ఉంటదని విన్నాం మేము. పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథక రథచక్రాలు వస్తున్నాయి. రథచక్రాలు అదే ఒక పద్యాలు ఉంది. వస్తున్నాయి బేసిక్ అచ్చేతిన్ లాగా వస్తూనే ఉన్నాయి. భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను. గైస్ న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తుంది అని చెప్తున్నాడు బేసిక్ గా. ఉల్టా ఇట్లా ఇల్లుమినాటి. అండ్ ఇంకోటి ఒక రిఫరెన్స్ ఉంటది కదా, కర్ణ లాస్ట్ ఫైట్ లో ఐ మీన్ అశ్వత్థామ కొట్టేస్తాడు ప్రభాస్ ని. కొట్టేసిన తర్వాత ఆ స్టిక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే లైక్ ఆ రియల్ ఓనర్ పట్టుకున్నప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటారు కదా. అవుతావేంటారు కొట్టేస్తాడు. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ కట్టుకున్నట్టు అమ్మ ఈసీఓడు పోయి కొట్టేసిండు రాబోయ్ అని కొడేస్తాడు. కొట్టేసిన తర్వాత మెట్ల మీద పడతాడు. అప్పట్లో శ్రీకృష్ణుడు ఉంటది కదా, ఒక చిన్న ఆకు పట్టిన తర్వాత తులాభారం ఈక్వల్ అవుతుంది కదా. సో అలానే ఒక ఆకు వచ్చేసి దాని మీద పడుతుంది, ఆ వెయిట్ తో నా చెయ్యికి వచ్చేస్తుంది. చెయ్యికి వచ్చేడుతోనే ఇన్ఫినిటీ వార్ లో థార్ వస్తాడు కదా, లైక్ కళ్ళకి కూడా మెరుపులు వస్తాయి ఆయనకి లిటరల్ గా. ఆల్మోస్ట్ ప్రభాస్ ఆ రేంజ్ లో చూపించి లైక్ నువ్వు ఆ సీన్ తో కంపేర్ చేస్తున్నావు. నేను ఎండ్ గేమ్ లో కెప్టెన్ అమెరికా దగ్గరికి థార్ హ్యామర్ పోతుంది కదా, నేను ఆ సీన్ తో కంపేర్ చేస్తున్నా. కానీ నా సీన్ రీజనబుల్ రా, అంటే ఆయన ఇట్లా ಸ್ವಲ್ಪ ಇದು ಪ್ರಭಾಸಂಗುಳು ಎಂಗಳಂ
తల్క్యం మంగళం. మంగళం అన్ని అది కాస్త ఇది కాస్త అల్టిమేట్లీ బాగుందా అది కావాలి. అల్టిమేట్ అయితే బాగుంది. సో పీసీఎక్స్ లో అప్పట్లో ఇన్ఫినిటీ వార్ చూసినప్పుడు థార్ వస్తాడు కదా, అదే ఆ స్టార్మ్ బ్రేకర్ చేట్లకి వచ్చుడుతో ఇట్లా ఒక ఎనర్జీతో జమ్ముని ఇట్లా కింద దిగుతారు కదా, అంత ఎలక్ట్రిఫైడ్ అయిపోతుంది మూమెంట్ అంతా. అంటే అందరు ఇట్లా ఎగిరిపోయి ఇట్లా అయిపోతారు కదా, జెయ్యి అని కళ్ళకి వెళ్ళి ఇట్లా ఎలక్ట్రిసిటీ వస్తుంది ఆయనకి, లిటరల్ అంత పవర్ వస్తుంది కదా. సేమ్ అప్పుడు ఎంత హై అయితే అయినామో, లిటరల్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ మూమెంట్ రానది అది. అంటే అది అసలు ఏమైతుందా అన్నట్టు అనిపించింది. సేమ్ ఇక్కడ కూడా ఆయన కలికి సారీ ప్రభాస్ చేట్లకి ఆ కర్ర ఉంది కదా, అదే కర్ణ ఆయుధం ఇట్లా రావడం, ఇట్లా లైట్స్ వచ్చేసిన దానికి లైట్స్ వచ్చేసి ఒక ఎనర్జీ ఇట్లా అయిపోయింది. ఇట్లా క్లిక్ ఆఫ్ సెకండ్ లాగా అసలు ఏమైతుందో అర్థం కాకుండా బా వా 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 అని చెప్పేసి మొత్తం లేచేసిండు. అదే దాన్ని చూపించడం కూడా క్రేజీ చూపిస్తారు ఆ సినిమా. ఆ సినిమాటిక్ ప్రభాస్ ని చూపియారు ఫస్ట్, దాన్ని ఇట్లా తిరుక్కుంటూ వెళ్తూ ఉంటది, రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తారు ప్రభాస్ చేతికి. క్రేజీ. అరే అండ్ మనకు తెలియదు కదా, లైక్ ప్రభాస్ అదంతా చేస్తున్నప్పుడు కూడా నాకు కర్ణ అని తెలియదు కదా, తెలియదు కదా, తెలియదు. సోదరుడు ఒక హింట్ డ్రాప్ చేస్తాడు దానికన్నా జస్ట్ ముందే. వాయిస్ మధ్యలో అమితాబ్ బచ్చన్ చూపించి అతని వాయిస్ వస్తుంది, ఇదేంటి అతను ఇట్లా పట్టుకుని ఆలస్యమైందా ఆచార్యపుత్ర, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అనుకుంటూ వస్తాడు అప్పుడు. మైండ్ బ్లోయింగ్ అది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. బాబా క్రేజీ. అంటే ఒక్క అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినాం చూడు, లైక్ కర్ణుడు రెఫరెన్సెస్ అని. సో ఈ ఫైట్ స్టార్ట్ అయ్యి జస్ట్ 10-15 minutes ముందు అమితాబ్ బచ్చన్ ఇంకా ఆమె ఉంటది, క్యారెక్టర్ పేరు రాయా పాప, అప్పుడు చెప్తాడు ఈ కర్ర ఏంది నీకు అంటే, ఇది ఒక మామూలు కర్ర కాదు, ఒక ఆయుధం ఇది అంటే, నీదా అంటే కాదు నా స్నేహితుడిది, వాడు అలా చనిపోవాల్సింది కాదు అన్నట్టు చెప్తాడు కదా. అక్కడికి అది ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు వీడి చేతికి వచ్చినప్పుడు అది యాక్టివేట్ అయ్యి ఆ వెపన్ యాక్టివేట్ అవుతుంది బేసిక్ గా. చెప్తాడు కదా, అదే ఆయన చేతికి వచ్చినప్పుడే దీని పవర్స్ ఉంటది. ఇప్పటికి నార్మల్ కర్ర అనేది, కానీ ఒక అబ్జర్వ్ చేసిరా, నాకు అది ఆ కర్ర లాగా అనిపిస్తుంది, కొంచెం ధనస్సు కైండ్ ఆఫ్ స్టఫ్ లాగా అనిపిస్తుంది కొంచెం ఇట్లా. అది బాణమే అది, యా సేమ్ అదే. దాన్ని ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ ఇట్లా బాణం వదలడానికి వాడతాడు, ఇట్లా కర్ణుడు లాగా. నా డౌట్ అదే, లైక్ మహాభారతం వార్ లో దాన్ని బాణం లాగా యూజ్ చేసిండు, ఇక్కడికి వచ్చేసరికి దాన్ని బూమరన్ లాగా ఎందుకు వాడిండు. షేప్ షిఫ్ట్ అయింది నీకు మొత్తం సినిమాలో, మల్టీపర్పస్. తాడు ఉంటది కదా బాణం, అది తెగిపోయిందేమో. దానిలో కూడా తాడు వాడినట్టు చూపారు కదా, ఇట్లా చూపిస్తారు స్ట్రింగ్ లాగుతారు కదా. సో మా మెయిన్ టాపిక్ ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత, మెయిన్ టాపిక్ ఆగు, కర్ణుడిగా ప్రభాస్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు లాస్ట్ కి ఇంకొక క్యారెక్టర్ దిగుతుంది ఆపోజిట్ లో, అర్జునుడు వస్తాడు. సారీ మర్చిపోయినా, అర్జునుడి క్యామియో అద్భుతం, చూడంగానే అని ఎగ్జైట్ అయినా. కానీ ప్రాబ్లం ఏంటంటే అమిత్ అన్నట్టే మాట్లాడిండు అక్కడ కూడా. సరే మాట్లాడాను, ఓకే యుద్ధం అయినప్పుడు ఇప్పుడు వస్తలేదు. నేను ఆ వీడియో పెడతా, ఆ వీడియో పెట్టు. అయితే అంతా బానే ఉంది. అంటే అలా ఇగో ఇదేంది, నేను బాణం వేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటాడు, వెళ్ళలేదు, అది వెళ్ళింది. కనీసం లైక్ చిన్న చిన్న అంత అటెన్షన్. డైలాగ్ డెలివరీ నాకు చాలా ఫన్నీగా అనిపించింది, చాలా మంది నవ్వినారు థియేటర్ లో. ఇఫ్ యూ డోంట్ నోటీస్, పవర్ఫుల్ గా లేకుండా మనోడి ప్రెజెన్స్ ఎంత మంచిగా ఉందో, డైలాగ్ డెలివరీ వల్ల అంత ఫన్నీ అయిపోయింది. అర్జునుడికి సూట్ అయ్యిండు. అర్జునుడిని ఇంకా కర్ణుడిని ఇట్లా టక్కర్ కా ముకాబ్లా అన్న టైప్ లో కంపేర్ చేస్తుంటారు ప్రతి, లైక్ మనం చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసుకుంటానే వచ్చినాం. ప్రభాస్ కి అపోజిట్ గా విజయ్ దేవరకొండని యాక్సెప్ట్ చేస్తారా ఇలా ఫ్యాన్స్? నాకు పెద్ద ఫరక్ పడదు, బట్ జనరల్ గా ఎంత టాక్సిక్ ఉంటారు తెలుగు ఫ్యాన్స్ నీకు తెలుసు. బాహుబలిలో చూసాం, బాహుబలి ఏంది రానాకి ప్రభాస్ కి ఇంత బాడీలు ఉండాలంటానా ఇట్లా ఇచ్చేసాడు. ఇక్కడ అర్జున్ రెడ్డి అండ్ ప్రభాస్ అంటే సాహసం అని చెప్పాలి, చాలా క్రేజీ పాయింట్. చూడడానికి బాగుండే, చూడడానికి బందోబస్తే ఉండే, అవును. కానీ ఓకే, సో నౌ ఏం చేయొచ్చు అంటే, లైక్ ఆయన వాయిస్ కి మాడ్యులేషన్ గానీ వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పినా బాగుంటుంటాయి. లైక్ ఆయన ట్రైనింగ్ ఇప్పియాలనికి
కూర్చోబెట్టి Training కొంచెం బేస్ వాయిస్ లో ఫాస్ట్ కొంచెం అప్పుడు ఊరు వదిలి వెళ్ళిన స్వామి వారు ఏం చేశారు టీచర్ అని వస్తుంది కదా, అట్లా వాయిస్ వేరే పెడితే బాగోదు. తెలుసా అది, ఆ వీడియో తెలుసా నీకు? తెలియదు. ఏ విజయ్ దేవరకొండ ఏది? గారి చిన్నప్పటి వీడియో పుట్టపర్తి. లేదు తెలియదు, అంత ఫ్యాన్ కూడా కాదు నేను. సారీ, యా మేము ఓవర్ ఫ్యాన్స్ కాదు. మేము అందరినీ ట్రోల్ చేసి అందరితో తిట్లు తిట్టుకుంటాం. ఆ, లిటరల్ గా మనకు అంతా తెలుసు. లైక్ కర్ణ గురించి తెలుసు, లైక్ రియల్ మహాభారతం కొంచెం స్క్రిప్చర్స్ బుక్స్ అవి చదివినా మనకు తెలుసు కదా. ఇంత చూసినా మనకే ఒక హైప్ లో ఉన్నాం. అరే ప్రభాస్ కర్ణారా, అరే ఇట్లా హైప్ వచ్చేసినాం కదా. ఆ హైప్ వచ్చేడుతోనే సినిమా తర్వాత నుండి నీ అమ్మ కర్ణుడికి ఎంత భజన వచ్చిందంటే ఓవర్ రేటెడ్ భజన. అగ్రీడ్. సో అంటే బేసిక్ గా ఇప్పుడు మూవీలో కర్ణుడిని ఇట్లా చూపించిండ్రు అంటే లైక్ ఇట్స్ ఫైన్, లైక్ ఇట్స్ అ మూవీ. నువ్వు నీ స్టోరీకి తగ్గట్టు నువ్వు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఎట్లైనా చూపించుకోవచ్చు, నో ఇష్యూ, అక్కడ వరకు నో ప్రాబ్లం. కానీ బయటికి మూవీ అయిపోయిన తర్వాత అంటే లైక్ ఫ్యాన్స్ అంటే టాక్సిక్ ఫ్యాన్స్ అంటారా లేదా ఎట్లా ఏమంటారేమో అని వాళ్ళని. మా ఫేవరెట్ హీరో ఈ క్యారెక్టర్ ప్లే చేసిండు కాబట్టి రియల్ గా కూడా ఆ క్యారెక్టర్ అంత తోపు క్యారెక్టరే అంతే అన్నట్టు. ఆ క్యారెక్టర్ నెగిటివ్ అంటే కొంచెం చాలా టూ మచ్ గా, అంటే ఎక్కడ చూసినా కొంచెం టూ మచ్ గా కర్ణుడే చాలా గొప్పోడు, కర్ణుడు తలుచుకుంటే మొత్తం అయిపోతుండే. ఐ థింక్ ఈ రోగం స్టార్ట్ కావడానికి కారణం నాకు చాలా దెంగులు పడతాయి మాట్లాడినందుకు. బట్ మన పెద్ద ఆడియన్స్ కూడా లేదు, మనకి ఎక్కువ మంది చూడరు కాబట్టి చెప్తున్నా. సీనియర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ అయింది. అతను కర్ణుడు రోల్ ప్లే చేసి హీరో చేయడం, దుర్యోధనుడిలా ప్లే చేయడం. అండ్ రావణాసుడు ఈ విలన్లని ఐడియలైజ్ చేయడంలో జనరల్ గా రావణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా తెలుసు మనకి. బయోల్లో పెట్టుకొని రావణాసుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని మస్తు కూల్ ఫీల్ అవుతుంటారు మస్తు మంది. వాడు అంత పొడుగు, దేవుళ్ళు వచ్చి దండం పెడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అన్ని చెప్తారు. అల్టిమేట్లీ అంత పొడుగు ఉండేటోడు కూడా దిస్ వన్ బ్యాడ్ హ్యాబిట్ వల్ల కొలాప్స్ అయ్యిండు ఈజ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. అది పట్టించుకోరు మన వాళ్ళు. జస్ట్ ఆ గ్లోరీ. కర్ణుడికి కూడా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, చాలా ఈజ్ అ గ్లోరియస్ పర్సన్. అంటే కానీ జస్ట్ బికాస్ హీ స్టూడ్ విత్ ది రాంగ్ పీపుల్ నో కదా, అట్లా కాదు. లైక్ ఇప్పుడు వాడు ఉన్నాడు, వాడు గుడికి అప్పుడు నెలకోసారో లేదా రోజుకోసారి గుడికి పోతాడు కాబట్టి వాడు మంచోడు. కానీ గుడి బయట ఇంకేం చెడ్డ పనులు చేయడు అంటే అది ఒప్పుకుంటావా? దానాలు చేస్తాడు కానీ వేరే దగ్గర చేసే తీట పనులు అన్ని చేసిండు కదా. ఈజ్ అ గ్రే క్యారెక్టర్. దానాలు చేస్తాడు అని ఒక్క పాయింట్ తోటి వాడు దానం ఒకటే కాదు, మాట అంటే మాటే. వాళ్ళ అమ్మ లాస్ట్ చెప్తుంది బిఫోర్ యుద్ధం, వీళ్ళంతా నీ బ్రదర్సే అది ఇది అని అంటే, సరే ఎవరిని చంపను, ఆపర్చునిటీ వచ్చినా చంపను అని అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ఏమనడే. అంటే మిగతా వాళ్ళతో యుద్ధం కూడా కాదు కదా, లైక్ యుద్ధం కూడా కాదు కదా. ఈజ్ నాట్ కంప్లీట్లీ బ్లాక్, కొంచెం ఇట్లా గ్రే, డార్క్ గ్రే షేడ్. ఆ డార్క్ గ్రే ఉన్న షేడ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి జనాలకు అవకాశం వచ్చింది. చూసినావా? బికాస్ పీపుల్ రిలేట్ విత్ హిమ్. నేను అంటే సల్మాన్ ఖాన్ లెక్క లంగగాడే గానీ బీయింగ్ హ్యూమన్ నడిపిస్తాడు, కారెక్కి తొక్కిచ్చేస్తాడు కానీ గుండె చాలా పెద్దది. ఈ టైప్ కాన్సెప్ట్ అర్థమైందా? అంటే కాదు, ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్, కానీ యాక్చువల్ మహాభారతంలో ఈజ్ వే మోర్ టువర్డ్స్ ద డార్కర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. కానీ ఇది చాలా వచ్చేసి లైక్ మూవీస్ లో వాటికి వస్తున్నా కొద్ది కొంచెం బయటికి తీసుకొస్తున్నారు క్యారెక్టర్ ని. కానీ ఇట్ బిగాన్ విత్ సీనియర్ ఎన్టీఆర్ నా ఉద్దేశంలో. అంటే ఫర్ వెరీ గుడ్ రీజన్. అంటే అంతకన్నా ముందు ఏమైనా ఉందో లేదు మనకు తెలియదు. అంటే అంతకన్నా ముందు కూడా స్క్రిప్చర్స్ లో అంటే లైక్ చాలా మంది వాళ్ళకి నచ్చినట్టు రీటెలింగ్స్ చేశారు కదా రామాయణం మహాభారతాన్ని. మస్తు మంది రాసింది కదా, థౌసండ్స్ ఆఫ్ వర్షన్స్ గ్లోరిఫై చేస్తూ రాశారు ఎవరైనా స్పెసిఫిక్ గా ఉండుండొచ్చు. వాటిని చూసి ఇదేదో బాగుంది అని మూవీ తీసి ఉండొచ్చు, వి డోంట్ నో కదా. ఐ డోంట్ థింక్ సో. అది అతని పర్సనల్ ఇష్టం వల్ల అంతే. మేబీ అంటే సరే ఎట్లయినా చేయని, కానీ అట్లీస్ట్ ఇప్పటి వరకు లార్జర్ మాసెస్ వరకు అయితే మూవీస్ వల్లనే వెళ్ళింది. మూవీస్ టీవీ సీరియల్స్ లో కొంచెం డ్రామా బిల్డ్ చేయాలి అన్న దాంతో. ఎగ్జాక్ట్లీ గుడ్ డ్రామా కదా అది. అంటే ఆ క్యారెక్టర్ కున్నంత కాన్ఫ్లిక్ట్ చాలా తక్కువ క్యారెక్టర్స్ కున్నాయి అంతే. బట్ మేక్స్ అప్ ఫర్ వెరీ గుడ్. కాకపోతే ఇట్ మేక్స్ అప్ ఫర్ అ వెరీ గుడ్ డ్రామా ట్రూ, బట్
చాలా ఫ్యాబ్రికేట్ చేశారు చాలా స్టోరీస్ ని. లైక్ ఇప్పుడు ఈ మూవీలోనే అంటే మూవీ వరకు ఇట్స్ ఫైన్ అట్లా చూపించచ్చు, కానీ రియల్ గా అట్లా అవ్వలేదు. ఎట్లా ఇది మూవీలో బేసిక్ గా కర్ణుడు ఇంకా అర్జునుడు యుద్ధం అయింది, ఇట్లా అర్జునుడు ఇట్లా కంపేర్ చేసుకుంటాడు కదా కృష్ణుడితో. లైక్ నేను బాణం వేసిన, కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కిపోయింది, వాడేస్తే 2 అడుగులు వెనక్కిపోయింది, నేను ఎంత తోపు ఎంత తురుమని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు లైక్ నువ్వు ఇంత పవర్ ఇన్ని వరాలు వచ్చి నేనున్న హనుమంతుడు ఉన్నాడు పైన, అయినా 2 అడుగులు వెనక్కిపోయింది. అదంతా యాక్చువల్ మహాభారతంలో లేదు. యాక్చువల్ వ్యాస మహాభారతంలో అసలు లేనే లేదు ఆ బిట్. కానీ మూవీ వరకు ఈ డ్రామా బిల్డ్ చేస్తుంది కాబట్టి ఉంచారు, ఇట్స్ ఫైన్. క్రియేటివ్ లిబర్టీ అనుకుందాం, ఇట్స్ ఫైన్. కానీ మూవీ బయట వచ్చి ఫ్యాన్స్ కానీ లేదా అసలు చాలా వరకు చదవని వాళ్ళు కానీ ఇవన్నీ చదవకుండా ఎక్కడో విన్నాము, ఎవరో చెప్తుంటే విన్నామని ఇట్లా అయ్యింది కర్ణుడే తోపు అర్జునుడి కన్నా అని కొంచెం ఎక్కువ అంటే సోషల్ మీడియాలో ఇట్లా రచ్ అవుతుంటే విన్నా. వేదవ్యాస వాల్మీకి మహాభారతంలో ఆ బిట్ ఎక్కడ ఉంటే నాకు చూపియండి, చూస్తా. ఆ బిట్ అసలు యాక్చువల్ మహాభారతంలో లేనే లేదు. ఇట్స్ మేబీ సమ్ ఏదో ఒక రీటైలింగ్ లో వచ్చి ఉండొచ్చు, కానీ యాక్చువల్ మహాభారతంలో అయితే ఆ బిట్ లేదు. సో ఎవరైతే కర్ణుని గ్లోరిఫై చేసుకుంటా స్టోరీస్ పెట్టినారో లిటరల్ గా దే హావెంట్ గాన్ త్రూ మహాభారతం ఓన్లీ. ఎందుకంటే ఎవరైతే గ్లోరిఫై చేస్తారో లైక్ దే డోంట్ అగ్రీ విత్ కర్ణ ఓన్లీ బ్రో. ఐ మీన్ హౌ కెన్ దట్ మేక్ సెన్స్? అంటే ఎన్ని పెద్ద పెద్ద తప్పులు చేసిండో. లిటరల్ గా ద్రౌపది అసలు కురుక్షేత్ర యుద్ధమే కాకపోతుండేరా, గట్టిగా మాట్లాడితే కర్ణుడు ఇన్స్టిగేట్ చేసిండు కాబట్టి, రెచ్చగొట్టిండు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అయింది. ఆ కురుక్షేత్ర యుద్ధం కాకపోతుండే అండ్ ద్రౌపది వస్త్రాహారం అవుతుండదు కదా, ఆ టైంలో కూడా లైక్ షీఈ్ ఇన్ హర్ మెన్స్ట్రుయేషనల్ టైం అనమాట. ఆమె సింగిల్ క్లాత్ లోనే ఉంటది. లైక్ లిటరల్ ఉంది, రాష్ ఉంది, అదే నేను చదివిందే చెప్తున్నా. సో మెన్స్ట్రుయేషనల్ టైంలో ఆమె ఉంటే బయటికి లాక్కొస్తుంటే ఈ ఒకటే ముక్క ఇట్లా వస్త్రం ఉంది, అది ఉంటది ఇది ఉంటది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఏదైతే నేను చెప్తా ఆ బిట్. ఆమె బేసిక్ గా మెన్స్ట్రుయేషన్ అవుతూ ఉంటది. మెన్స్ట్రుయేషన్ అవుతున్న టైంలో సభలోకి జనరల్ గా రావద్దు, అదొక రూల్ ఉంటది బేసిక్ మామూలుగా. ఆ టైంలో ఆమె అంటే ఒకటి సింగిల్ సేమ్ టైప్ ఒకటే క్లాత్ తోటి డ్రెస్ వేసుకొని ఉంటది. అంటే బేసిక్ గా ఆ టైంలో కర్ణుడు ఏమంటాడు, ఇప్పుడు 5 పెళ్లి చేసుకున్నామా, ఐదుగురిని పెళ్లి చేసుకున్నామే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రాస్టిట్యూట్ బేసిక్. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రాస్టిట్యూట్. ఇప్పుడు ఒక్క బట్ట వేసుకుని ఉంటే ఏంది, అసలు ఏం లేకపోతే ఏంది, లాక్కరండి ఆమెని అని కర్ణుడు దుర్యోధనుడు చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు వాడి తమ్ముడు దుశ్శాసనుడిని పంపించి తీసుకురమ్మంటాడు. ప్లస్ దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ లైన్ కూడా ఉంటుంది, నీకు ఎట్లనో 5 మొగుళ్ళు ఉన్నారు కదా, 6వ ఆడుగా మమ్మల్ని చేసుకో అని చెప్తాడు. అట్లా రెచ్చగొడతాడు. దాని తర్వాత దుర్యోధనుడు బేసిక్ గా లైక్ వచ్చి నా తొడ మీద కూర్చో అని చెప్పేసి దాని తర్వాత అవుతుంది లైక్ ఇంత రెచ్చగొట్టి కర్ణుడు చేసినాక. ఇంకో సిచ్యువేషన్ లో ఇప్పుడు కృష్ణుడు లైక్ మహాభారతం యుద్ధంకి జస్ట్ ముందు ఇట్లా నెగోషియేషన్ అవుతాయి కదా, అట్లీస్ట్ 5 ఊర్లను ఇచ్చేయండి, యుద్ధం లేకుండా చేద్దామని. శకుని దగ్గర నుండి అందరూ ఒప్పేసుకో, ఇక్కడతోటి పోతుంది అంటే కర్ణుడే రెచ్చగొడతాడు. నేనున్నా కదా, నేను అర్జునుడిని చంపేస్తా, వాళ్ళందరినీ నేను చంపేస్తా, నేనున్నాక ఏంది భయం నీకు అని ఇట్లా ఫుల్ ఇట్లా హైప్ ఇచ్చి దుర్యోధనుడికి రెచ్చగొట్టి బ్రో మనం అంతే, నువ్వు ఊరాపై నేను ఉన్నా కదా, నేను ఉన్నా కదా అన్నట్టు రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి వార్ దాకా తీసుకుపోతాడు సిచ్యువేషన్ ని. వార్కి వెళ్ళి వార్ స్టార్ట్ అయ్యే జస్ట్ ముందు, అంటే వన్ డే ముందు ఏమో కానీ జస్ట్ ముందు అప్పుడు ఏమంటాడు, వాడి పేరేంది, భీష్ముడిని సేనాపతి చేస్తాడు కదా కౌరవుల సేనకి. అప్పుడు భీష్ముడికి కర్ణుడికి ఏదో ఆర్గ్యుమెంట్ లాగా అయ్యి అప్పుడు ఏమంటాడు, భీష్ముడు సేనాపతికి ఉన్న రోజు నేను యుద్ధం చేయను అంటాడు. లిటరల్ గా కర్ణుడు వచ్చి అంత నేనున్నా అని ధైర్యం ఇచ్చి అంత హైప్ ఇస్తేనే యుద్ధం దాకా తీసుకుపోయిండు దుర్యోధనుడు. జస్ట్ వార్ స్టార్ట్ అయ్యే ముందు కర్ణుడు ఏమంటాడు అంటే, వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఇప్పుడు నేను వార్కి వస్తే నేను అందరిని ఎట్లయినా చంపేస్తా, కానీ నా వీరత్వము లేదా నా పవర్స్ కి క్రెడిట్ మొత్తం భీష్ముడికి వెళ్తుంది. భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధంకే రాను అని చెప్పేసి పక్కకి జరిగిపోతాడు.
ఇంకొకటి మనం సినిమాలో తర్వాత- సీరియల్స్ ఎట్లా అంటే- మీడియాలో చూసినట్టు దుర్యోధనుడు ఇస్ నాట్ ఇదేంటి ఇట్లా అవుట్ రైట్ విలనస్ క్యారెక్టర్. అతను వాళ్ళ గురువులకి దుర్యోధనుడే భీష్ముడికి విలనస్ అంటే లైక్ సాఫ్ట్ విలన్. ఇట్లా అవమానించుకుంటూ అట్లా అంతుంటే కూడా ద్రోణుడు భీష్ముడు సైడ్ ఎందుకుంటాడు, వెరీ సూదింగ్ గా స్వీట్ గా మాట్లాడి అతని అంటే సైడ్ పెట్టుకునే బ్యాచ్ అంట. భీష్ముడు He learned from the best had వాళ్ళ no మామ choice దగ్గర. కదా. భీష్ముడు హ్యాడ్ నో చాయిస్ కదా. ఇప్పుడు భీష్ముడు హ్యాడ్ నో వాళ్ళ- చాయిస్ బట్ హీ స్టిల్ భీష్ముడు సచ్చినట్టు ఆ రాజ్యం side ఉంటే- వెరీ రెస్పెక్ట్ఫుల్ మేనర్. ఇట్లా సినిమాలో చూపించినట్టు ఏ ముసలోడా అవును. అన్న టైప్ లో ఏం మాట్లాడు. అది అట్లా మాట్లాడాడు అంటే సో దీస్ ఆర్ ది సినిమాటిక్ లిబర్టీస్ విచ్ Ah. మూవీస్ టేక్. కర్ణుడు సినిమాలో చూపించినంత గొప్పోడు కాదు, మంచోడు కాదు. Yeah. దుర్యోధనుడు మంచోడు కూడా కాదు. అసలు మంచోడే కాదు అని అంటాను నేను. మంచోడే కాదు, గొప్పోడు. అరే, మంచోడు. అండ్ ఇంకో పాయింట్ ఉంటుంది కదా, అర్జునుడి తోటి like- కూడా చాలా సార్లు యుద్ధాల్లో ఓడిపోయిండు. అంటే డైరెక్ట్ కాంబాట్ అయిందో లేదో ఐఎమ్ నాట్. ఈ విరాట బేసిక్ గా బృహన్నల వేషం వదిలేసి గాంధీవం తీసుకున్న టైంలో ఆ యుద్ధంలో ఒక్కొక్కళ్ళకి లైక్ చుక్కలు చూపిస్తాడు కదా అర్జునుడు అలు. వీళ్ళందరూ వస్తారు కదా అదొక- batch, వీళ్ళ గ్యాంగ్ మొత్తం. విరాట రాజు అంటే టైం. ఒకసారి గాంధార రాజ్యంకి వెళ్తారు. అక్కడ యుద్ధంలో అవుతుంది. కౌరవులు అందరు పోతే కౌరవులు అందరినీ బందీ చేసేస్తారు వాళ్ళు, ఇంక్లూడింగ్ కర్ణుడు, ద్రుపద రాజుడు. సో అప్పుడు కర్ణుడు అక్కడ యుద్ధంలో ఓడిపోతున్నాడని అక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోతాడు. సో కాల్డ్ గ్రేట్ వారియర్ పారిపోయి వెళ్ళిపోతాడు యుద్ధం నుండి ఓడిపోతున్నాడని. కౌరవులు అందరూ దొరుకుతారు, వాళ్ళందరినీ బందీ చేస్తారు. అప్పుడు ఓన్లీ అర్జునుడు ఇంకా భీముడు ఇద్దరు పోయి వాళ్ళని ఓడించి కౌరవులందరినీ ఫ్రీ చేస్తారు. అట్లా మహాభారతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేర్ కర్ణ క్లియర్లీ లాస్ట్ టు అర్జున ఆర్ అబాండన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అర్జునుడికి అట్లా లేవు. కర్ణుడు స్టార్టింగ్ నుంచే అతని వాలకం పెద్ద గొప్ప వాలకమేం కాదు, ఫేక్ క్రెడెన్షియల్స్ పెట్టి నేర్చుకుంటాడు పరశురాముడి దగ్గర, లైక్ అబద్ధాలు చెప్పి నేర్చుకుంటాడు. అది తర్వాత పాండవులు కౌరవులతో పాటే ద్రోణుడి దగ్గర ఫస్ట్ చదువుకుంటాడు మొత్తం. కానీ అప్పుడు ఏమంటాడు, అప్పుడు ద్రోణుడు కర్ణుడిని వాడి అంటే కొంచెం వాడి మైండ్ సెట్ చూసి బ్రహ్మాస్త్రం నేర్పిమని కర్ణుడు అడిగితే నేర్పియా అంటాడు కర్ణుడికి. అయితే నీ దగ్గర ఏంది, నీ గురు దగ్గర నేర్చుకుంటా నేనే నేర్చుకుంటా అని బయటికి వెళ్ళిపోతాడు. అశ్వత్థామకి ఇంకా ఎందుకు నేర్పియడు అంటే ఒక ఎగ్జాంపుల్ విన్నాను. అర్హత లేని వాడికి బ్రహ్మాస్త్రం లాంటి పెద్ద అస్త్రాలు ఇస్తే ఏమైతుంది, అశ్వత్థామ అనే ఎగ్జాంపుల్. అన్బోర్న్ బేబీ కడుపులో బ్రహ్మాస్త్రం వదిలిండు. అట్లాంటి అశ్వత్థామ కంటే అట్లీస్ట్ తప్పలేదు, కొడుకు కాబట్టి నేర్పించిండేమో కానీ కర్ణుడికి అయితే నేర్పియలేదు. ఆ కర్ణుడికి నేర్పియకపోతే నువ్వేంది నాకు నేర్పించేది అని పరశురాముడి దగ్గరికి పోయి నేను బ్రాహ్మణుండి అని అబద్ధం చెప్పి నేర్చుకుంటాడు విద్యలన్నీ. అది కర్ణుడికి అది పరశురాముడికి తెలిసాక శాపం ఇస్తాడు, వెన్ యూ నీడ్ దీస్ లెర్నింగ్స్ ద మోస్ట్ యూ విల్ ఫర్గెట్ ఇట్ అని. రైట్. అట్లా అండ్ బై ద వే ఇప్పుడు చూడరా, మీ కాలేజ్ లో ఒక కన్వకేషన్ అవుతుంది. మీ కాలేజ్ కన్వకేషన్ లా వేరే వచ్చి లైక్ మీ కాలేజ్ కన్వకేషన్ డిగ్రీ తీసుకుంటా నా స్కిల్స్ షోకేస్ చేస్తా అంటే ఇట్స్ రాంగ్ కదా. ఇప్పుడు వీళ్ళ శక్తి ప్రదర్శన అవుతుంది. రాంగ్ ఎగ్జాంపుల్ 12th ఫెయిల్ అయినాడు, ఫేక్ డిగ్రీ పెట్టినట్టు. ఫెయిల్ కాలేదా, ఒకటి నేర్పియాలి, వేరే దగ్గర నేర్చుకొని వచ్చిండు కదా. వేరే దగ్గర నేను అనేది పరశురాముడి దగ్గర, పరశురామ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిండు బేసిక్గా. హీ లైడ్. వాట్ ఎవర్ ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా కానీ పాస్ అవుట్ అయిన తర్వాత కాన్వకేషన్ ఇక్కడ చేద్దాం అనుకుంటే లైక్ హౌ దే కెన్ యాక్సెప్ట్, ఇఫ్ దే యాక్సెప్ట్ ఆల్సో అయిపోయిన తర్వాత శక్తి ఓకే ఓ బాగుంది అన్న తర్వాత డైరెక్ట్ అక్కడ ఏంది రంగభూమి అంటుందా. రంగభూమి అంటే లిటరల్ గా చాలా చిన్న పిల్లలు ఆడవాళ్ళు అందరూ పెద్ద గ్రౌండ్ ఉంటది, దాంట్లో బేసిక్ గా ఎగ్జిబిషన్ చేస్తుంటారు అందరూ. నాకు అర్జునుడు కావాలి, నాకు అక్కడ అర్జునుడు కావాలి, అర్జునుడితో నేను హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాలి, అక్కడ నేను అస్త్రాలు వస్తా అంటే ఇట్స్ వెరీ రాంగ్ కదా. అక్కడ రాకపోతే ఇప్పుడు పోర్ట్రేట్లు వేస్తున్నారంటే అర్జునుడు రాడు, అర్జునుడు భయపడ్డాడు అని చెప్పి పోర్ట్రేట్ చేసారు అప్పుడు. ప్లస్ ఇంకొక సీన్, ఒక్క సెకండ్, అంటే ఎక్కువ అందరు మాట్లాడుతున్నది ఏంటి అంటే కృష్ణుడు ఎలివేషన్ ఇచ్చిండు కర్ణుడికి, మీరందరూ ఇంద్ర చెప్పేది కర్ణుడు గొప్పోడు కాదని. దాని మీద కర్ణుడిని చంపమన్నాడు కూడా.
దాని గురించి కూడా అదే మాట్లాడతలేదు. అవును కదా, దాని గురించి కూడా మాట్లాడతలేదు. లిటరల్ గా లైక్ వాడు చెప్పింది కూడా కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా అదేరా. జనరల్ గా కృష్ణుడే పొగిడిండు కర్ణుడిని అని అంటే, లిటరల్ గా కృష్ణుడు దుర్యోధను కూడా పొగిడిండు ఆబ్వియస్, అంతే కదా. సో దర్ ఇస్ నో దట్ మచ్ మ్యాటర్ ఇన్ ఇట్. మాట్లాడచ్చా? యా, నా ఫీలింగ్ ఏంటంటే ఇట్లాంటి వాటి గురించి, మహాభారతం గురించి చాలా కాన్ఫిడెంట్ గా అతను ఏం చెప్తాడంటే, ప్రపంచంలో ఉన్నదంతా దీనిలో ఉంది, దీనిలో లేనిది ప్రపంచంలో ఇక్కడ ఏం లేదు. బేసిక్ గా అన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మహాభారతంలో పొందుపరిచారు, ఆల్ కైండ్స్. అయితే దీనిలో వీళ్ళు హీరో వీళ్ళు విలన్ అని ఎవ్వరూ ఎక్కడ చెప్పలే. కథ చెప్పుకుంటూ పోయారు. ధర్మంకి అగేన్స్ట్, ధర్మంకి తోడుగా అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. కొంతమంది హీరో కదా, మనం అట్లా భావిస్తాం. కొంతమంది మేము కర్ణుడిని హీరో అని అనుకుంటున్నారు. తీసుకోమను, లైక్ ఎవడికి వాడి రేంజ్కి ఏం అర్థమవుతుందో వాడు అంతే పిక్ చేసుకుంటాడు. కాబట్టి కొంతమంది రావణాసుడిని కూడా ఐడియలైజ్ చేస్తారు. గుడ్ ఫర్ దెమ్, వాట్ ఎవర్ సర్వ్స్ దెమ్. వాళ్ళు కర్ణుడిని హీరో చేసుకొని పెట్టుకోమను ఫోటో, ఎవడికి నష్టం? మనం కొంచెం నాన్చలెన్స్ నేర్చుకోకపోతే హిందూస్ లైక్ వి విల్ బికమ్ అ లాఫింగ్ స్టాక్ అన్న ఫీలింగ్. ఓకే బ్రో, ఎవన్ మొడ్డకి అన్న ఒక ఫీలింగ్ మనకు ఉండాలి. అట్లుంటే బట్ అంటే ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్. నువ్వు చెప్తున్న పాయింట్ కూడా టు ఎక్స్టెంట్ కరెక్టే, బట్ యాక్చువల్ స్క్రిప్చర్స్ ఏముందో తెలుసుకోవడం కూడా ఈజ్ ఇంపార్టెంట్ కదా. అది తెలిపాలంతే. యాక్చువల్ స్క్రిప్చర్స్ ని తప్పు పట్టిస్తూనే ఇట్లా కొంతమంది ఉంటారు, షెల్డన్ పొలాక్ ఇట్లాంటి, లైక్ కొంతమంది ట్రాన్స్లేటర్స్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూర్చొని సంస్కృత్ శ్లోకాలకి ఉల్టా పుల్టా మీనింగులు రాస్తుంటారు. ఇప్పుడు మనకు చాలా మంది ఉన్నారు, నిత్యానంద మిశ్రా అని, అమి గనాత్రా అని, కొంతమంది వీళ్ళు వచ్చి డీబంక్ చేస్తున్నారు. వాళ్ళంతా ఉన్న మీనింగ్ ఒకటి, వీళ్ళు చెప్తున్న మీనింగ్ ఒకటి అని. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. బట్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తరబడి తప్పు మీనింగే చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. సో యా, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. నాకు తెలిసినంత వరకు మోస్ట్ అథెంటిక్, అసలు కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అన్న పబ్లికేషన్ అయితే గీతా ప్రెస్ గోరఖ్పూర్. యా, ఓకే. వాళ్ళకి కూడా బుక్ ఉండాలి మన దగ్గర. అప్పుడు తెచ్చుకున్నాం, నేను హర్షిత్ గడు పోయి. చీప్గా ఉంటే చీప్ అండ్ బెస్ట్, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో జనరల్ గా కృష్ణుడు కూడా కర్ణుడిని పొగిడిండు కదా, లైక్ కృష్ణుడే కర్ణుడిని పొగిడిండు, అంత గ్రేట్ కర్ణ అని చెప్పేసి సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. ఐ మీన్ ట్రోల్ అంటున్నా, వైరల్ అయిపోతుంది కదా. లైక్ దాని మీద మీ ఒపీనియన్స్ ఏంటిది? ఓకే, అంటే బేసిక్ గా ఎట్లా అంటే, కృష్ణుడు అర్జునుడికి బేసిక్ గా మెంటర్ కదా, భగవద్గీత అంతా చెప్తాడు. ప్లస్ అట్లనే అర్జునుడికి రథసారథి. ఇప్పుడు మెంటర్ గా రథసారథిగా కృష్ణుడు ఏం చేయాలి, ఏం చేస్తాడు? లైక్ నీ ఎదురుకున్నోడిని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, వాడు కూడా చాలా పవర్ఫుల్. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోయి నువ్వు ఏదో చేసేస్తా అనుకుంటే ఇండియా వరల్డ్ కప్ కూడా అట్లనే పోయింది, అట్లనే బిగుతుంది అన్నట్టు, మళ్ళీ కొంచెం గ్రౌండెడ్ ఉండు అన్నట్టు చెప్తాడు. నువ్వు ఓడితో పోటీ చేస్తున్నావు, వాడు తక్కువడు కాదు అని, నీకన్నా గొప్పోడు అని ఇక్కడ చెప్పాడు. అంటే లైక్ మోటివేట్ చేయడానికి చెప్పిండేమో కానీ, లైక్ నువ్వు ఎదురుగా ఉన్నాడు కూడా తక్కువడేం కాదు, నువ్వు ఫోకస్ చేయాలి, వాడు ఫోకస్ గా ఫైట్ చేయాలి అన్నట్టు చెప్తాడు. కర్ణుడు ఒక్కడికే చెప్పలే, మళ్ళీ దుర్యోధనుడితో యుద్ధం అయినప్పుడు కూడా చెప్తాడు, నీ ఎదురుగా ఉన్నాడు కూడా చాలా గట్టోడు, వాడితో చాలా జాగ్రత్తగా పోటీ చేయాలి అన్నట్టు. లైక్ టు కీప్ అర్జున మోటివేటెడ్ అండ్ గ్రౌండెడ్ బేసిక్ గా. అంతేగాని కర్ణుడే చాలా గొప్పోడు, నువ్వు వాడిని ఏం పీకలేవు, వాడి ముందు నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు కాదు చెప్పేది. నువ్వు ఇట్లా చేస్తాడు అని అంటున్నారు. పొగిడి దండేసి దండం పెట్టమనిలే, చుట్టం లేదు పక్కం లేదు, కొట్టి చంపే అని అన్నాడు. హౌ డు యు కాల్ ఇట్ పొగడడం? ఆడు గట్టి ఉన్నాడు, కొంచెం గట్టిగా కొట్టు అని అంటున్నాడు అంతే. అంతే, ఎగ్జాక్ట్లీ. ఉన్నోడు మామూలుడు కాదు, నువ్వు కూడా లైట్ తీసుకోవద్దు, నువ్వు కూడా చాలా సాలిడ్ గా ఫైట్ చేయాలన్నట్టు చెప్తాడు.
నువ్వు ఏదో నీతోటి అస్సలు కానే కాదు వాడిని ఓడించుడు అన్నట్టు కాదు చెప్పేది, మోటివేట్ చేయడానికి చెప్తున్నాడు. చెప్పిండు కృష్ణుడు. దాని ముందేమైంది వెనకాల ఏమైందో కూడా చదివితే కాంటెక్స్ట్ తెలుస్తుంది. ఒక్కటి పొగిడిండు అని ఒక్క పాయింట్ ని పట్టుకొని హైప్ ఎక్కించుకుంటామంటే కష్టం. పాయింట్. సో అలా అయిందంటాం. సో ఓవరాల్ గా మైక్రో డీటెయిల్స్ అట్లా ఏమైనా ఉంటే ఫ్యూచర్ లో ఓటీటీకి వచ్చినాక చూద్దాం దాని గురించి. శ్రీశ్రీ కవిత్వం ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అంటే కలిపురుషుడినే ఇన్ఫ్లుయెన్స్ చేసింది. So guys, thanks for watching our show. If you are ఇక్కడ దాకా చూసిండ్రు అంటే సాహసమనే చెప్పాలి. గొప్ప విషయమే. మీరు చాలా తెలుసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు కూడా స్పందించాలి, వేరే వాళ్ళకి షేర్ చేసి మీ జ్ఞానం షేర్ చేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్ దగ్గర నుండి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ కొట్టండి వీడియోని. లైక్ కూడా కొట్టండి అందరితోటి. అండ్ లైక్ కొట్టకుంటే మీకు కాంప్లెక్స్ లో ఎంట్రీ ఉండదు. సుప్రీం యాస ఛానల్ లైక్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు చూసుకోండి.